సంగతులు దేవుని వాక్య లేఖన భాగంలో మనం చూచినట్లుగా దేవుని యొక్క ఆత్మకార్యం, పరిశుద్ధాత్మని యొక్క కార్యం మన మధ్యలో దేవుడు జరిగించినట్లుగా ప్రార్థన చేసుకుని ఈ సమయము దైవజనులకి మనం అప్పగించుదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నమ్మదగిన దేవుడవు ప్రభువా, నీ అంతటి దేవుడు మాకెవరు లేరు స్వామి. మీ నామములో 10వ వార్షికోత్సవ నైనా మా బెరాక ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీని మీరు ప్రేమించి 2వ దినము మీరు మాకు శ్రేష్టమైనటువంటి అనుగ్రహించిన ఈ బైబిల్ స్టడీస్ కొరకై మీకు స్తోత్రాలు తండ్రి. వాక్యము దొరకక, సరి అయిన బోధ లేక, సరి అయిన ఉపదేశము లేక అనేకులు ప్రభువా అల్లాడుచుండగా మా ఈ చిన్న పరిచర్ను మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించబడిన దైవ సేవకులను, ఉపదేశకులను మా మధ్యలోకి నడిపించి మొదటి రాత్రి విశేషమైన కృపలో వాక్యములోని లోతైన ఉపదేశపు సంగతులు బోధించిన విధానము కొరకై పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ 2వ రాత్రి కూడా మీ సన్నిధికి మేము చేరి ఉన్నాం. మీ దాసుడు మీ పక్షమున నిలబడుతుండగా అయా, ఈ దినము మాకు కావలసినటువంటి ఆ పటములో ఉన్న భాగాలు వివరిస్తుండగా, జరగబోయే సంగతులు తెలియపరుస్తుండగా పర సంబంధమైన జ్ఞానముతో మీ దాసుని మీరు అభిషేకించండి. ఈ రాత్రి మాకు కావలసిన మాటలు మాకు అందించండి తండ్రి. వినగలిగిన మా అయ్యా మనస్సును గ్రహింపగలిగిన ఆత్మ ప్రతి వారికి దయచేయండి. వాక్యము ప్రకటిస్తుండగా అడ్డుపడుతున్న ప్రతి మీద దురాత్మ అంధకార శక్తులను యేసు నామమున బంధిస్తున్నామయ్యా. నీ మహిమను, నీ ప్రసన్నతను, నీ శక్తిని విడుదల చేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య దివ్యమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ 2వ దినము రాత్రి కూడా ప్రభు మనల్ని ప్రేమించి శ్రేష్టమైనటువంటి ఆయన వాక్యం వినటానికి ప్రభు మనల్ని నడిపించారు. మరొకసారి దేవుడు ఈ రాత్రి కూడా మనందరితో మాట్లాడినట్లుగా మన 2 చేతులు ఎత్తి దేవుని గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయం దైవ సేవకులకు అప్పగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గత రాత్రి అనగా ఈ బైబిల్ స్టడీస్ మొదటి రోజు రాత్రి ఈ హర్మెగ్దోను యుద్ధమును జరిగించటానికి ఏ విధముగా యూప్రటీస్ అనేటువంటి నదిని దేవుడే ఎండిపోవునట్లుగా చేయును, ఆ విధముగా యూప్రటీస్ నదిని ఎండిపోవునట్లుగా చేయగా తూర్పు నుండి వచ్చేటువంటి రాజులకు మార్గము ఏ విధముగా మార్గము సిద్ధపరచబడుతుంది అనేటువంటి విషయాలు నిన్నటి రాత్రి మనం చాలా చక్కగా మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ఇప్పుడు ఈ 2వ రోజు రాత్రి అసలు ఈ యుద్ధమును దేవుడు ఎందుకు జరిగిస్తాడు, దానికి గల కారణములు ఏమిటి అని 7 లేదా 8 ముఖ్యమైనటువంటి కారణములు ఈ రాత్రి కాల సమయంలో మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి అంటే
ఈ హర్మెగ్గిద్దోను యుద్ధమునకు మనకు సంబంధము ఏమిటి అంటే, ఈ యొక్క హర్మెగ్గిద్దోను యుద్ధం ప్రభురాకడ తర్వాతనే జరుగును. అందువల్ల ఒక దైవ సేవకుడు ఏమంటున్నారు అంటే, ప్రభురాకడ తర్వాత జరిగేటువంటి ఆ విషయాలు మనకెందుకండి, మనం ప్రభురాకడలో వెళ్ళిపోతాం కదా, ప్రభురాకడలో ఎత్తబడతాం కదా, ప్రభురాకడ తర్వాత జరిగేటువంటి విషయాలు మనకెందుకు అని ఆ దైవ సేవకుడు చాలా తేలిగ్గా ఈ యొక్క విషయాలను తీసి పడేస్తున్నాడు. నేననేది ఏంటంటే, దురదృష్టవశాత్తు లోపములు పాపములు కలిగి దేవునికి ఇష్టములైనటువంటి కార్యాలు జీవితంలో ఉండి దురదృష్టవశాత్తు రాకల్లో విడిచిపెట్టబడ్డాం అనుకోండి, తొక్కబడేది ఎందులో? యుద్ధంలో. మరి ఇప్పుడు తొక్కబడకుండా రాకడలో ఎత్తబడాలి అంటే రాబోయేటువంటి ప్రమాదకరమైనటువంటి కాలాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నాను, రాబోయేటువంటి ప్రమాదకరమైనటువంటి కాలాన్ని తెలుసుకోవాలి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నివసించును. మనము సురక్షితముగా నివసించాలి అంటే రాబోయే కాలాన్ని గుర్తుపట్టాలి, ఇప్పుడే తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుద్ది అంటే పరిశుద్ధాత్మ సహాయముతోనే తెలుసుద్ది. కాబట్టి ఎవరూ కూడా చులకనగా ప్రకటన గ్రంథములో ఉన్న విషయాలను తీసివేయకండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే, ప్రభువా మాకు అర్థం కావట్లేదు, మాకు బోధించు ప్రభువా అని తగ్గించుకొని అడిగితే దేవుడు నీకు బోధిస్తాడు, తీసి పడయొద్దు. కాబట్టి ఈ యుద్ధమునకు మనకు సంబంధం ఏంటంటే, గత రాత్రి కొన్ని విషయాలు మనం చూసాం. ఈ యుద్ధము ఎవరెవరికి మధ్యలో జరుగుద్ది అంటే, మహిమా శరీరులకు మామూలు శరీరులకు, లేదా పరలోక సేనకు భూలోక సేనకి మధ్యలో ఈ యొక్క యుద్ధం జరుగుద్ది. ఇదిగోండి ఇక్కడ చూడండి, హర్మెగ్గిద్దోన్ అని వ్రాయబడింది. ఇక్కడ ఈ యొక్క చిత్రపటం పరలోకము నుండి మేఘములను వాహనములుగా చేసుకొని మేఘములను వంచి దిగి వస్తున్నటువంటి యేసు ప్రభు, ఆయనతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధ దూత గళము, పరిశుద్ధులు, ఎత్తబడినటువంటి సంఘము, 12 మంది శిష్యులు, వీళ్ళందరూ కూడా కిందకు వస్తారు భూరాజులతో యుద్ధం చేయటానికి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి విషయాన్ని మర్చిపోకుండా చక్కగా మన మనస్సులో పెట్టుకుంటే మనల్ని దేవుడు నూతనపరిచి ఆయన రాకడకు సిద్ధపరుస్తాడు. కాబట్టి చులకనగా ఈ విషయాలను తీసేయకండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ యొక్క యుద్ధాన్ని దేవుడు జరిగిస్తాడు అంటే, రాత్రి ఒక 2-3 విషయాలు మనం చూసాం. మొదటిగా, సర్వ ప్రపంచ అధికారమును ఆయన చేత చిక్కించుకొని 1000 ఏండ్ల పరిపాలన కొనసాగించటానికి అని కొన్ని కార్యాలు మనం చూసాం. ఈ రాత్రి మరికొన్ని కార్యములు చాలా లోతుగా పరిశీలిద్దాం. మొదటిగా, ఈ యుద్ధమును ఎందుకు జరిగిస్తాడు అంటే, దేవుడే ప్రపంచ ముగింపుకు వచ్చిన తర్వాత, మరలా చెప్తున్నాను, ప్రపంచం ఒక ముగింపుకు వచ్చేస్తుంది. ఆ ముగింపులో ప్రపంచమంతటిని కూడా ఆయన హస్తగతం కావాలి. రాత్రి మనం ఏం చూసాము? గత రాత్రి 21 తీర్పులు అని మనం పరిశీలించాము కదా. ఒకటి 7 ముద్రల తీర్పులు, రెండవది 7 బూరల తీర్పులు, మూడవది 7 పాత్రల తీర్పులు.
ఈ 21 తీర్పులు ధ్యానించాలి అంటే 21 రోజులు పడద్ది. ప్రభు చిత్తం అయితే రాబోయే కాలంలో ధ్యానించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తాను, చూడండి. మొదటి తీర్పులు 7 ముద్రల తీర్పులు, రెండవ తీర్పులు 7 బూరల తీర్పులు. మొదటి ముద్ర, రెండవ ముద్ర, మూడో ముద్ర, నాలుగో ముద్ర అవన్నీ కొంచెం అట్లా ఉంచండి. ఒక వ్యత్యాసాన్ని మీకు చెప్తా, చక్కగా మీరు గమనించాలి. ఒక వ్యత్యాసం, 7 ముద్రల తీర్పులలో 7వ ముద్ర విప్పబడినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని ఉంది బైబిల్లో. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం లేదా 2వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఇదేంటి? పరలోకమందు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండటం ఏంటి? ఇదే విధంగా వాక్యాన్ని ప్రకటిస్తూ ఎందుకు పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దమైపోయింది అంటే, ఒక అబ్బాయి అంటున్నాడు, అన్న అది కూడా మీకు తెలియదా, కరెంటు పోయి ఉంటుంది అంటున్నాడు. ఏం పోయి ఉంటుంది? కరెంటు పోయి ఉంటుందంట. చాలా జాగ్రత్తగా గమనించండి. పరలోకంలో కరెంటు పోవటం ఏంటి? అసలు అక్కడ కరెంటే అవసరంలా. గొర్రెపిల్లయే దానికి దీప కాంతి. సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ అక్కర్లేదు. అసలు అక్కడ రాత్రి అనేదే లేదు, ఇంకా కరెంటు పోవటం ఏంటి? అదే అర్థం కాని చిన్నపిల్లలకి ఎట్లాగా ఉంటాయి విషయాలు. అరగంట సేపు నిశ్శబ్దం పరలోకంలో. ఏది? 7 ముద్రలలో 7వ ముద్ర విప్పబడినప్పుడు అరగంట సేపు నిశ్శబ్దం. అదట పెట్టండి. ఇప్పుడు ఇంకో విషయం, నెక్స్ట్ ఏ తీర్పులు? 7 బూరల తీర్పులు. 7 బూరల తీర్పులలో 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దాలు కలిగినాయి అంట. ఇక్కడే నిశ్శబ్దం, అక్కడ పెద్ద శబ్దాలు కలిగినాయి అంట. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే 14వ వచనం 15వ వచనం చదవండి. 2వ శ్రమ గతించెను, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుచున్నది. 7వ దూత బూర ఊదినప్పుడు 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టినాయి అంట. అక్కడేమో నిశ్శబ్దం ఏంటి, ఇక్కడ పెద్ద శబ్దాలు ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించాలి. 7వ ముద్ర విప్పబడినప్పుడేమో అరగంట సేపు నిశ్శబ్దం. 7వ బూర ఊదినప్పుడు మాత్రం పెద్ద శబ్దాలు. అంటే మళ్ళీ అక్కడ ఆరాధన స్టార్ట్ అయిందా ఏంటి? సరే అనుకుందాం. ఎందుకు పరలోకములో గొప్ప శబ్దాలంటే చదవండి ఇంకా కింద. ఈ లోక రాజ్యములు మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. చూసారా? మరలా చదవండి ఆ యొక్క మాట. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయను. అప్పటి వరకు అది అంత క్రీస్తు రాజ్యం కాదు, అంత్యక్రీస్తు రాజ్యం. అర్థమవుతుంది మీకు విషయం? ఏ బూర ఎక్కడ ఊదబడుతుంది, ఏ ముద్ర ఎక్కడ గుద్దబడుతుంది, ఏ పాత్ర ఎక్కడ కుమ్మరించబడుతుంది, ఇవన్నీ స్పష్టంగా తెలుసుకోవాలి. 21 తీర్పులు కన్ఫ్యూషన్ కాకుండా చక్కగా తెలుసుకోవాలి. అబ్బా, ఫ్యాన్లు లేకపోతే ఎంత చక్కగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 21 తీర్పులు ప్రభు చిత్తం అయితే రాబోయే కాలంలో పరిశీలిద్దాం. ఇప్పుడు ఇక్కడ వ్యత్యాసం ఏంటి? ఏం చెప్పాను? 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో ఏంటి? నిశ్శబ్దం. 7వ బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దం. ఏంటి ఆ శబ్దం అంటే, లోకరాజ్యాలన్నీ కూడా క్రీస్తు రాజ్యం అయిపోయినాయి, అందరూ ఆరాధించండి, అందరూ చప్పట్లు కొట్టండి అని చెప్పేసి అక్కడ పెద్ద ఆరాధన అంట, అక్కడ పెద్ద శబ్దం అంట. ఇది ఈ విధముగా ఉండగా మరి 3వ తీర్పులేంటి? 7 పాత్రల. మరి
ఆగండి. 7 పాత్రల తీర్పులలో 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఒక శబ్దం సమాప్తమైపోయింది. ఏమైపోయింది? 3 శబ్దాలు. ఒకటేమో నిశ్శబ్దం, రెండవదేమో గొప్ప శబ్దం, మూడోది ఏంటి? సమాప్తం. దేవునికి మహిమ కలుగును గాక. చాలా చక్కగా వాక్యాన్ని మనం పరిశీలించాలి. కాబట్టి ఈ యుద్ధానికి మనకే సంబంధం లేదనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈ యుద్ధానికి మనకి సంబంధం ఉంది. ఎట్లా సంబంధం ఉంది చెప్పాను కదా. ఈ యుద్ధములో మామూలు శరీరులను చంపేది ఎవరు? మహిమా శరీరులు. ఈ మహిమా శరీరులు ఎవరు అంటే ఎత్తబడిన సంఘము. ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని మరలా కిందకు వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. పాసగారు పిలుస్తున్నారు, చూడయ్యా ఆయనకి ఏం కావాలో. తలుపు అంటే తీనానా, ఎవరు వస్తారంట. గాలి రాకపోయినా పర్లా, చాలా బాగుంది. అది అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? రైట్. సెల్ ఫోన్ నన్ను ఆఫ్ చేశారా? మర్చిపోయాను. మధ్యలో సెల్ ఫోన్ మోగితే ఆత్మ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అది రాత్రి చెప్పాను కదా, ఉన్నది కొద్ది మంది అయినా సరే పర్వాలేదు, చక్కగా వాక్యం వినాలి. అందుకే ఎన్ని 100 కిలోమీటర్లైనా సరే లెక్క చేయకుండా ప్రయాణం చేసి నేను వచ్చేది. అందుకే ఇక్కడికే కాదు, చాలా చోట్లకి వెళ్ళటం సెల్ ఫోన్ ఆఫ్ చేయమని చెప్తా. సెల్ ఫోన్ ఆఫ్ చేయడానికి ఇష్టం లేకపోతే లేచి వెళ్ళిపోమని చెప్తా. నా బోధ అంతే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యుద్ధానికి మనకి సంబంధం ఏంటంటే, ఈ యుద్ధములో చంపేది మహిమా శరీరులు, చంపబడేది. మరి మహిమా శరీరులు ఎవరు అంటే అన్ని వచనాలు చెప్పటానికి చదివించటానికి సమయం సరిపోదు కనుక చెప్తాను, వినండి. పౌలు ఒక మర్మం చెప్తున్నాడు. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభు మధ్యాకాశములోకి వచ్చినప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. పిమ్మట సజీవులమై ఉన్నటువంటి మనము మార్పు చెంది వారితో కూడా కలిసి ఇరువురం కూడా మేఘ మండలముల మీదకి ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు వెళ్ళుదుము అని చెప్పేసి తెస్సలోని పత్రికలు ఉందా లేదా? అదే రహస్య రాకడను గూర్చినటువంటి వాక్యం. అంటే అర్థం ఏంటి? ప్రధాన దూత శబ్దము మోగినప్పుడు ప్రభునందు నిద్రించిన వారు మొట్టమొదటిగా సమాధుల్లో నుంచి పైకి లెగుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాళ్ళు లేచిన వెంటనే సజీవులుగా ఉన్న మనము మార్పు చెందుతాం. ఏంటి ఆ మార్పు అంటే, రక్త మాంసములు కలిగినటువంటి ఈ యొక్క శరీరం మారిపోయి ఆ లైట్ లాగా తెల్లగా వెలుగుతూ ఉంటుంది. అదే మహిమ శరీరం. అదే అప్పుడు మనము కలిసి పైకి వెళ్ళిపోతాం. మనం కలిసి పైకి ఎందుకు వెళ్తామంటే, ఒక మాట ఉంది బైబిల్లో, ఆయన మృతులకును సజీవులకును దేవుడై ఉన్నాడు. ఒకళ్ళు మాత్రమే కాదు. అందువల్ల అటు చనిపోయిన వాళ్ళకి దేవుడే, ఇటు బ్రతికున్న వాళ్ళకి దేవుడే. చాలామంది ఏమనుకుంటున్నారంటే, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, వాళ్ళ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, వాళ్ళ యొక్క చరిత్ర ఇంక అంతే అనుకుంటున్నారు. కానీ వాక్యంలో అట్లా లేదు. ఆయన దృష్టిలో అందరూ జీవించుచున్నారంట. వాక్యంలో ఉంది, ఆయన దృష్టిలో అందరూ జీవించుచున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము మహిమా శరీరులుగా మరలా యేసు ప్రభుతో పాటు ఈ యొక్క ఫ్యాన్లన్నీ ఆపేస్తే బాగుంటుందండి కొంచెంసేపు ప్లీజ్. ఆ శబ్దం చాలా ఇదైపోయింది. ప్లీజ్ కొంచెం ప్లీజ్. దయచేసి ఎవరు ఏమనుకోవద్దు ప్లీజ్. కొంచెం చల్లగానే ఉంది, పర్వాలేదు. ఈ మహిమా శరీరులతో మనం ఆ యేసు ప్రభుతో పాటు రావాలంటే మొట్టమొదటిగా రాకడలో ఏం చేయబడాలి? ఎత్తబడాలి. రాకడలో ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే రాకడలో ఎత్తబడగలం. ఎందుకంటే యేసు ప్రభు పుట్టింది పరిశుద్ధాత్మతోనే, మృతుల్లో నుంచి సజీవుడిగా లేచింది పరిశుద్ధాత్మతోనే, పరలోకమునకు ఆరోహణమైంది కూడా అదే ఆత్మతో. కాబట్టి ఆరంభము ఆత్మే, ముగింపు ఆత్మే. కాబట్టి ఈ యుద్ధములో ఇదిగో
ఈ బొమ్మలో చూస్తున్న విధముగా యేసు ప్రభుతో పాటు మనము దిగి రావాలి అంటే మొదటిగా పైకి ఎత్తబడాలి. అందువల్ల ఇది కూడా ప్రవచనానుసారముగానే ప్రవక్తలు ప్రవచించినటువంటి విధముగానే జరగబోతుంది. ప్రతి లేఖనము దేవుడు తన ప్రవక్తలకు ముందుగానే చెప్పి వ్రాయించి ఆ తర్వాతే దేవుడు చేస్తాడు. ఆయన చెప్పకుండా ఏదీ చేయడు. చెప్పిన తర్వాత కూడా చేయకపోతేనే న్యాయ తీర్పు. చెప్పే చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూద్దాం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, జకర్యా గ్రంథం 14వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి. కొండల మధ్య కనబడు లోయ ఆజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. అజీలా ఆనా మరి అజీలు అంటున్నావా? అజీలు చదవండి. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. వెళ్ళెదరు కాదు, వచ్చెదరు. దేవునికి స్తోత్రం. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా 9వ వచనం చదవండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. యెహోవా సర్వలోకమునకు రాజయ్యుండును. ఆ దినమున యెహోవా ఒక్కడే ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు ఆయనకు పేరు ఒక్కటే అనియు తెలియబడును. ఇదే 1000 ఏండ్ల పరిపాలన. ఆ దినమున యెహోవా సర్వలోకమునకు ఏమై ఉంటాడంట? రాజై ఉంటాడు. పైగా అక్కడ ఏమంటున్నాడు? నీతో పాటు పరిశుద్ధులందరూ. 5వ వచనం చదవండి. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క చదివినటువంటి ఈ వచన భాగాలు మనకు అర్థం కావాలంటే నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు అనే మాట చదువుతున్నాము. 9వ వచనంలోనేమో ఆ దినమున సర్వలోకమునకు యెహోవా ఏమై ఉంటాడు? రాజు అయి ఉంటాడు. అసలు ఈ 2-3 విషయాలు మనకు అర్థం కావాలంటే ఎందుకు ఆయన రాజు అయి ఉంటాడు? ఆయనతో పాటు పరిశుద్ధులందరూ ఎందుకు వస్తారంటే ఇప్పుడు చూడండి. అదే 14వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు ఓపికతో చదవండి. అది 14వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు. ఇదిగో యెహోవా దిగివచ్చుచున్నది. దిగి వచ్చింది కదా, యెహోవా దినము వచ్చుచున్నది. యెహోవా దినము వచ్చుచున్నది. అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. ఏలయనగా యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. అన్యజనులందరినీ కూడా నేను సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడును. ఇండ్లు కొల్లపెట్టబడును. స్త్రీలు చెడపబడుదురు. పట్టణములో సగము మంది చెరపట్టబడి పోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును. అక్కడ ఆగండి. ఈ మొదటి వచనం నుండి 4వ వచనం వరకు ఏం చదువుతున్నామంటే యుద్ధము చేయటానికి ఆయన వస్తాడంట. అన్ని జనులందరినీ కూడా యుద్ధము చేయటానికి దేని మీదకి రప్పిస్తాడంట? యెరూషలేము మీదకే రప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అన్ని జనులందరినీ కూడా యుద్ధము చేయటానికి యెరూషలేము మీదకి రప్పించేది ఎవరంటే దేవుడే. అదే నేను చెప్తున్నా కదా. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 11వ అధ్యాయము 24వ వచనము నుండి 27వ వచనం వరకు మనం చదివితే ఈ యుద్ధమును గూర్చినటువంటి తలంపు లేకుంటే సంకల్పం లేకుంటే జరిగించాలి అనేటువంటి ఒక ఆలోచన దేవుడే నిర్ణయించినట్టుగా, దేవుడే తలంచినట్టుగా ఆ యొక్క వచనంలో మనం చదువుతున్నాం. ఎక్కడ? 27వ వచనం చదవండి. 11:27 గత రాత్రి కూడా మనం చదివాం. యెషయా గ్రంథం 14:27 క్షమించండి, 14:27.
సైన్యములకు అధిపతి యెహోవా ఆ. దాను నియమించి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? ఇంకొంచెం పైన వచనాలు చదవండి, అంటే 24 నుంచి చదవండి. సైన్యములకు అధిపతి యెహోవా ఆ. ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు నేను యోచించినట్లు స్థిరపడును. స్థిరపడును. నా దేశములో అశ్షూరును సంహరించెదను. ఆ. నా పర్వతముల మీద వాణ్ణి నలగద్రొక్కెదను. ఆ. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. ఆ. వాని భారము వారి భుజముల మీద తొలగింపబడును. ఆ. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. సర్వలోకమును గురించి నేను చేసిన ఆలోచన ఇదే. ఏంటంటే ఈ యుద్ధం జరిగించాలని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యుద్ధం జరిగించిన వెంటనే ప్రపంచమంతా కూడా, ప్రపంచ రాజ్యాలన్నీ కూడా యేసు ప్రభు కైవసం అయిపోతాయి. ఇదంతా కూడా ఆయన ప్లాన్. ఏం చెప్పండి? ఒక చోటకి వెళ్ళాలంటే ఒక ప్లాన్ ఉంటుంది మనకు. ఒక ప్లాన్, ఒక ప్రయాణం చేయాలంటే ఒక ప్లాన్ ఉంటుంది. ఏ రోజు, ఏ టయానికి, ఏ బర్త్, ఏ బోగి, రిజర్వేషనా, జనరల్ టికెట్టా, మొత్తం చక్కగా మనం సిద్ధపరచుకుంటాం. సిద్ధపరచుకోకపోతే పడరాని పాటలు పడాలి. సిద్ధపరచుకోకపోతే పడరాని పాటలు పడాలి, మామూలు పాటలు కాదు. ఇక ఇదే విధముగా దేవుడు కూడా ప్రపంచ అధికారం అంతటినీ కూడా ప్రపంచం యొక్క ముగింపులో తన కైవసం చేసుకోవటానికి అలనాడు ప్రవక్తలందరి చేత పలికించుచూ వచ్చాడు. ఆయన చెప్పకుండా ఏమీ చేయట్లేదు. కాబట్టి నేను యోచించినది స్థిరపడును, నేను ఉద్దేశించినది జరుగును అని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం ఉద్దేశించాడు? అక్కడ ఏం చదువుతున్నాము? అన్యజనులందరినీ కూడా యుద్ధము చేయటానికి యెరూషలేము మీదకి నేను రప్పిస్తాను. ఇది యెరూషలేము మీదకే ఎందుకు రప్పిస్తాడంటే దానికి ఒక కారణం ఉంది. యెరూషలేము కాకుండా ఇంకా వేరే ఊర్లు ఉన్నాయిగా. చాలా జాగ్రత్తగా గమనించాలి. యెరూషలేములోనే దేవుని జనాంగమైనటువంటి యూదులు, ఇశ్రాయేలీలు ఉన్నారు. యెరూషలేములోనే దేవుడు కోరుకున్న స్థానం. యెరూషలేము అనేది నేను కోరుకున్న స్థానము, నా యొక్క విశ్రాంతి స్థానము, నా జనులకు స్వాచ్ఛముగా ఇచ్చినటువంటి పట్టణమని యెరూషలేము గురించి అనేక ప్రవచన వాక్యాలు కీర్తనల గ్రంథంలో మనం చూడగలం. యెరూషలేముని ప్రేమించండి, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించండి అని వాక్యాలు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రపంచ చరిత్ర అంతా కూడా యెరూషలేముతోనే ముడిపడి ఉన్నది. ప్రపంచ చరిత్ర అంతా కూడా దేంతో ముడిపడి ఉంది? యెరూషలేముతోనే. ఎందుకు యెరూషలేముతోనే ముడిపడి ఉంది అంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రపంచ చరిత్ర ప్రారంభము నుంచి ముగింపు వరకు రాబోయే కాలంలో పూర్తిగా ఈ రాజ్యములన్నీ కూడా యెరూషలేము మీదకే యుద్ధానికి ఎందుకు వస్తాయి అంటే దానికి ఒక కారణం ఉంది. అది మధ్యలో ఉంది. ఎందులో ఉంది? మధ్యలో ఉంది. దానికి ప్రవచన ఆధారం ఉంది, లేఖనాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 11, 12 వచనాలు. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు. నీవు దురాలోచన చేసి ఇట్లా అనుకొందువు అని ఎవరితో అంటున్నాడు అంటే దేవుడు రష్యాతో అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు, రష్యాతో అంటున్నాడు దేవుడు. ఈ రష్యా ఎవరి వలన ఏర్పడింది? రష్యా దేశము ఎవరి వలన కట్టబడింది, ఎవరి వలన డెవలప్ అయిందంటే జలప్రళయం తర్వాత నోవాహుకు కుమారులు పుట్టారు. నోవాహు సంతానములో పుట్టినటువంటి గోగు, మాగోగు, తొగర్మ, మెషెక్, తుబల్కాయును అనేటువంటి ఈ సంతానము ద్వారా పెరిగి 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 రష్యా దేశం ఏర్పడింది. ఈ రోజున ప్రపంచ దేశాలలో ప్రతి దేశము ఒకటి దేవుడు ఉంది అని నమ్ముతారు, లేదా దెయ్యమైన ఉందని నమ్ముతారు. కానీ రష్యా వాళ్ళు అంటారు దేవుడు లేడు, దెయ్యము లేదు. కాబట్టి రాబోయేటువంటి ఈ యొక్క హర్మగెద్దోను యుద్ధమునకు, లేదా దేవుడు ఉద్దేశించినటువంటి 3వ ప్రపంచ యుద్ధమునకు
మొట్టమొదటిగా అధ్యక్షత వహించేది ఎవరాయి అంటే రష్యా దేశస్థుడు. ఎవరు చెప్పండి? ఈ రష్యా దేశస్థుడికి బైబిల్లో ఉన్నటువంటి పాత పేరు ఏంటంటే రోష్. ఏం చెప్పండి? రోష్. ఈ రోష్ అనేవాడు గోగు సంతానములో ప్రథముడు. అదే 38వ అధ్యాయము 1వ వచనం చదవండి, యెహెజ్కేలు గ్రంథం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఆ. ఇలాగు సెలవిచ్చెను, ఆ. నరపుత్రుడా, మాగోగు దేశపు వాడగు గోగు అనగా రోషునకును మేషేకునకును రోషునకును మేషేకునకును తూబాలునకును అధిపతి అయిన వాని తట్టు ఆ. అభిపికుడవై అతని గూర్చి ఈ మాట ఎత్తి ప్రవచింపుము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని పేర్లు చదివాం. ఏం పేర్లు అయ్యి? మరలా చదవండి, చూద్దాం. మరలా చదవండి పేర్లు. ఒకటేంటి? గోగు, మాగు, మాగోగు, రోషునకు, రోషు, ఇంకా మేషేకునకు, మెషేకు, తూబాలునకు. తుబాలునకు. ఇదే పేర్లు ఆదికాండంలో ఉంటాయి. తెలుసా మీకు ఆ విషయం? 10వ అధ్యాయానికి రండి. ఆదికాండం 10వ అధ్యాయానికి రండి. వీళ్ళ చరిత్ర మామూలు చరిత్ర కాదు వీళ్ళదే. ఆదికాండం 10వ అధ్యాయము 6వ వచనమా చూడండి. ఆదికాండం 10వ అధ్యాయము 2వ వచనమా చదవండి. యాపేతు కుమారులు ఆ. గోమోరు, మాగోగు, చూసారా? యాపేతు కుమారులు గోమోరు, మాగోగు, మాదాయి, మాదాయి, యావాను, యావాను, తూబాలు, తూబాలు, మేషేకు, మెషేకు. తిరసు అనువారు. ఇదే పేర్లు ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథం చదివాం. ఏంటి? గోగు, మాగోగు, మెషేకు అండ్ రోష్. అంటే విషయం ఏంటంటే, జలప్రళయం తర్వాత నోవాహు గర్భములో నుండి నోవాహు కుమారులకు పుట్టినటువంటి వాళ్ళే ఈ గోగు, మాగోగు, తుబాలు, మెషేకు. వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ ఎవడయ్యా అంటే రోష్. వీళ్ళందరికీ హెడ్ మాస్టర్ ఎవడు? రోష్. రోష్ అనగా రష్యా. రోష్ అనగా అర్థం ఏంటి? రష్యా. మెషేక్ అనగా అర్థం ఏంటి తెలుసా? మాస్కో. దేవునికి మహిమ కలుగును గాక. మాగోగు అనగా జర్మనీ. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా మీకు విషయాలు? అంటే రాబోయేటువంటి హర్మెగుద్దోను యుద్ధములో ప్రప్రథమైనటువంటి పాత్ర వహించే వాళ్ళు ఎవరయ్యా అంటే జర్మనీ, మాస్కో, రష్యా. ఈ దేశస్థులు ప్రథమ పాత్ర వహిస్తారు. ఎవరికి విరోధంగా? ఇజ్రాయేల్ దేశానికి విరోధంగా వాళ్ళు లెగుస్తారన్నమాట. ఇదే విషయాన్ని ప్రవచన రూపంగా యేసు ప్రభు పుట్టడానికి ముందు ఇంచుమించు 700 సంవత్సరాలకు ముందే దావీదు ప్రవచించాడు. ఏమని ప్రవచించాడు? భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచనలు చేస్తున్నారు అన్నాడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం కూడా చదవండి. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు? అన్యజనులు ఎందుకు అల్లరి చేస్తున్నారు? జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి? వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, ఆ, వారి పార్శ్వములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి ఇక్కడ చూడండి, ఆయన అభిషక్తునికి అంటే క్రీస్తుకు విరోధముగా నిలవబడుచున్నారు. ఓకే. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు అంటే ఏలుబడి చేసేవాళ్ళు అని అర్థం, భూరాజులు అని అర్థం. వాళ్ళందరూ కూడా ఏకమయ్యి ఆలోచన చేస్తున్నారంటే ఏమని ఆలోచన చేస్తున్నారు? ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. వీళ్ళు ఈ విధంగా ఆలోచన చేస్తున్నా, ఆయనకి విరోధంగా ఆలోచన చేస్తుంటే ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడు ఏం చేస్తున్నాడంట? పకపక నవ్వుతున్నాడట. ఎందుకు నవ్వుతున్నాడు అంటే, మీ ఆలోచనలు ఏ పాట ఆలోచనలు, మీ ఆయుధాలు ఏ పాట ఆయుధాలు, నా ఆయుధాల ముందు మీ ఆయుధాలు ఎంత అని చెప్పేసి వీళ్ళందరిని చూసి ఆయన నవ్వుతున్నాడంట అక్కడి నుంచి. అర్థమవుతుందా మీకు? వీళ్ళందరిని చూసి ఆయన నవ్వుతున్నాడు పైనుంచి. వీళ్ళేమో అందరూ ఐక్యరాజ్య సమితి సమక్షంలో ఏకమైపోయి యెరూషలేమును నాశనం చేద్దాం, భూపటములో
ప్రపంచ పటములో యెరూషలేమును లేకుండా చేద్దాం అని చెప్పేసి మధ్యలో ఉన్నటువంటి ఆ భూభాగమును లేకుండా చేద్దామని వీళ్ళు సన్నాహాలు ప్రయత్నాలు చేస్తుంటే అని పైనుంచి ఆయన నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే, నా ఆయుధాల ముందు మీ ఆయుధాలు ఎంత, నా బలం ముందు మీ బలం ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మా దేశాన్ని కాపాడుకోవటానికి మాకు ఆయుధాలు ఉన్నాయి, మా దేశాన్ని కాపాడుకోవటానికి మాకు ఆయుధాలు ఉన్నాయి, మా దేశాన్ని కాపాడుకోవటానికి మాకు అణుబాంబులు ఉన్నాయి, వేరే దేశంతో మాకు పని లేదు, వేరే దేశస్తులతో మాకు భయం లేదు అనుకుంటున్నారు జనాలు. అలనాడు జలప్రళయం వచ్చినట్టుగా జలప్రళయం వచ్చిందనుకో, బాంబులన్నీ తుస్సుమంటాయి. బాంబులన్నీ ఏమంటే తుస్సుమంటాయి, ఒకటి కూడా పేలదాం. అందుకే ఆయన నవ్వుతున్నాడు. అందుకని పైనుంచి ఆయన ఏం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇది ఈ విధముగా ఉండగా మరి ఒక విషయం ఏంటంటే, యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 23వ అధ్యాయముల్లో ఆ మాట ఉంది. ఏంటంటే అది 38వ అధ్యాయము 23వ వచనములో, ఆపత్కాలము కొరకును యుద్ధ దినమును కొరకును నేను దాచి ఉంచినటువంటి వడగండ్ల నిధులను నీవు చూచితివా అని యోబుతో దేవుడు ప్రశ్నిస్తున్నాడు. 38వ అధ్యాయం 23వ వచనం చదవండి. యోబు గ్రంథం. ఆపత్కాలము కొరకును యుద్ధము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాన్ని ఉంచిన వడగండ్ల నిధులను నువ్వు చూచితివా. దాని ఉంచిన కాదు, దాచి ఉంచిన. మరలా చదువు చక్కగా. ఆపత్కాలముల కొరకును యుద్ధముల కొరకును యుద్ధ దినము కొరకును. యుద్ధ దినము కొరకు, ఇదిగో ఈ రోజు కొరకే, హర్మిగ్దోను యుద్ధం కొరకే. చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. అదే నేను చెప్తున్నా, ప్రతి విషయాన్ని తన భక్తులతో చెప్పకుండా దేవుడు ఏమీ చేయడు. అక్కడ యోబుతో అంటున్నాడు, ఆపత్కాలము కొరకును యుద్ధ దినము కొరకును నేను దాచి ఉంచినటువంటి వడగండ్ల నిధులను నీవు చూచితివా. వడగండ్లు అంట, వడగండ్లు. అందుకే నవ్వుతున్నాడు ఆయన. నా వడగండ్ల ముందు మీ ఆయుధాలు ఎంత. ఆయన నవ్వేది అందుకే. వీళ్ళేమో మన గుర్రాలతో, మన చేతిలో ఉన్నటువంటి AK-47లతో, మన చేతిలో ఉన్నటువంటి అణుబాంబులతో, మన చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో మొత్తం నాశనం చేసేద్దాం, మొత్తం యుద్ధం చేసేసి అందరిని చంపేద్దాం, ఇశ్రాయేలు దేశం అసలు లేకుండా చేసేద్దాం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటుంటే పైనుంచి ఆయన నవ్వుతున్నాడంట. అయిపోయిందా? స్విచ్ ఆఫ్ చేశారా? వెరీ గుడ్. పైనుంచి ఆయన నవ్వుతున్నాడు. నా ఆయుధాల ముందు మీ ఆయుధాలు ఎంత. రైట్. ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తున్నా. అదేంటంటే, అది ఇంకెవరిదో మోగుతుంది. ఎందుకు నవ్వుతున్నాడంటే, అక్కడ ఏమంటున్నాడు, యుద్ధ దినము కొరకు ఆయన ఏం దాచించాడంట, వడగండ్లు. మీరు అనుకుంటున్నారు ఈ యొక్క వడగండ్లు జూన్ మొదటి వారములో పడేటువంటి తొలకరి వర్షములో పడేటువంటి చిన్న చిన్న వడగండ్లు, అట్లా తీసుకుని ఇట్లా నోట్ వేసుకోవచ్చు అనుకుంటున్నారు మీరు. ఆ వడగండ్లు కాదు. ఈ వడగండ్ల యొక్క బరువు, ఈ వడగండ్ల యొక్క శక్తి చాలా ప్రమాదకరమైంది. పైగా పోలీసు వాళ్ళు గురి చూసి హంతకులను ఏ విధంగా మిస్ అవ్వకుండా కాలుస్తారో, కరెక్ట్గా దేవుడు కూడా ఆ యోబు గ్రంథంలో చెప్తున్న విధముగా ఆయన దాచి ఉంచినటువంటి వడగండ్లను మనుషులు ఉన్న చోట మనుషుల మీదే పడేస్తాడు. ఇళ్ల మీద, చెట్ల మీద, పొలాల మీద అక్కడెక్కడ పడవయ్యి, కరెక్ట్గా మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడే పడతాయి. అంటే ఆయన గురి తప్పదు. అందుకే ఆయన నవ్వుతున్నాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు, నవ్వుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వడగండ్ల నిధులను నీవు చూచితివా అంటున్నాడు కదా. మరి యోబు చూచాడో లేదో నాకు తెలియదు, నేను చూశా. ఏబు చూసాడో లేదో నాకైతే తెలియదు. చూసే ఉంటాడులే, భక్తులు చూడకపోవటం ఏంటి. నేను చూసా. ఎక్కడ చూశాను? యోబు గ్రంథంలో అంటున్నాడు, నేను ప్రకటన గ్రంథంలో చూశా. ఎక్కడ చూశాను? 7వ పాత్ర కుమ్మరింపబడిన తర్వాత లాస్ట్లో పడితే వడగళ్ళు. ఈ వడగళ్ళు తర్వాత ఇంకేముండవు, ఇక మొత్తం స్మాష్. చదవండి 16వ అధ్యాయము 21వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం
ఐదేసి మనుగుల బరువు గల 5 మణుగుల బరువు కల పెద్ద వడగండ్లు పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుషుల మీద పడెను. ఆకాశము నుండి మనుషుల మీద. యోబుతో ఏమంటున్నాడు? ఈ వడగండ్లు ఆయన ఏం చేశాడంట? పైన దాచాడట. వీళ్ళు అనుకుంటున్నారు మనం అణుబాంబులు దాచిపెట్టుకున్నాం, AK-47 దాచిపెట్టుకుని వీళ్ళు అనుకుంటున్నారు. ఓరి నాయన, మీ ఆయుధాలు అట్ట ఉంచండి రా బాబా, అసలు నేను పైనుంచి పడేస్తాను అంటున్నాడు ఆయన. ఒక్కొక్క వడగండ్ల యొక్క బరువు, అదే నేను చెప్పానుగా, జూన్ మొదటి వారంలో పడేటువంటి చిన్న చిన్న వడగళ్ళు కాదు, అట్ట తీసి ఇట్ట నోటు వేసుకోటాకి. ఇవి మనుషులు ఎక్కడుంటే అక్కడ పడతాయి అంట వాళ్ళ నెత్తి మీద. కరెక్ట్గా మనుషులు ఉన్న చోటే వదులుతాడు వాటిని గురి చూసి. పట్టడం ఇంకంతే, చచ్చిపోవటమే. ఎంతమంది చచ్చిపోతారో తెలియదు. ఒక్క వడగండ్లు బరువు ఎంత అంటే 5 మణుగులు అంట. ఎంత? 5 మణుగులు. ఒక మణుగు అనగా 12 కిలోలు. ఒక మణుగు అంటే అర్థం ఎంత? 12 కిలోలు. ఇప్పుడు 5 × 12 ఎంత? 60 కిలోలు. 60 కిలోల గడ్డల పైనుంచి మనుషుల మీద పడితే ఇంకా బతకటమా? పరిశుద్ధాత్మ సహాయంతో మొత్తం చూడండి. పరిశుద్ధాత్మ సహాయంతో మొత్తం ఇదే 21వ తీర్పు. ఇదేంటిది? దీని తర్వాత ఇంకేం ఉండదు, అంతా అయిపోయింది ఇక. అందుకనే సమాప్తం ఆయన ఉందా? ఆ పై వచనం చదవండి. ఎక్కడ? 16వ అధ్యాయం 17వ వచనం చదవండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరింపగా. 6వ దూత తన పాత్ర ఎక్కడ కుమ్మరించింది? రాత్రి చూసాం. ఎక్కడ? యూఫ్రటీస్ నది మీద. వెరీ గుడ్. మరి ఇప్పుడు 7వ దూత ఎక్కడ కుమ్మరించిందంటే వాయుమండలం మీద. వాయుమండలం మీద అంటే అర్థం ఏంటంటే మొత్తం గాలంతా కలుషితం. గాలంతా పీల్చుకోవటం, కింద పడిపోయి చచ్చిపోవటమే. వీటితో పాటు పైనుంచి వడగళ్ళు పడేస్తాడు. ఈ వడగళ్ళ యొక్క బరువు ఒక్కొక్కటి 5 మణుగులు. ఒక మణుగు 12 కిలోలు. 5 × 12 60 కిలోలు. మరి ఇవి ఎక్కడ పడతాయి? స్లాబ్ మీద, రేకుల మీద, చెట్ల మీద, పుట్ల మీద, పొలాల మీద అంటే కాదు, కరెక్ట్గా మనుషుల మీద. ఏ మనుషుల మీద అంటే అదే నేను చెప్పానుగా, ఈ యుద్ధము జరిగేటప్పటికి సంఘం ఇక్కడ ఉండదు. కాబట్టి సంఘం అనేటువంటి మన మీద ఈ యొక్క వడగళ్ళు పట్టడానికి అవకాశం లేదు. మనం పైకి వెళ్ళిపోతాం కదా. మరి ఎవరి మీద పడతాయి అంటే దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఉంటే ఈ తెగుళ్ళేంటి? దేవుడు ఉంటే ఈ వడగళ్ళేంటి అని ఇంకా విరోధంగా నాలుకలు కరుచుకుంటూ పళ్ళు కొరుకుతూ మాట్లాడుకుంటారే, వాళ్ళ మీద పడతాయి. అదే కదా రాత్రి మనం చూసాం. 16వ అధ్యాయము ఆ యొక్క 5వ వచనం 6వ వచనం చదవండి. తర్వాత 9వ వచనం కూడా చదవండి. ఎంత చేసినా మారు మనసు పొందట్లేదే, వాళ్ళ మీద పడేది. చదవండి. 16వ అధ్యాయము. దీనికి వారు పాత్రులే, నువ్వు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా. 8వ వచనం 9వ వచనం క్షమించండి. 16వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం. 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడెను. మనుషులను అగ్నితో కాల్చటానికి సూర్యునికి అధికారం ఇయ్యబడిందంట. ఇది ప్రభు రాకడ తర్వాత జరిగేటువంటి మహాశ్రమల కాలంలో కుమ్మరించబడబోయేటువంటి ఉగ్రత పాత్ర. కాగా మనుషులు తీవ్రమైనటువంటి వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి. కానీ ఈ తెగుళ్ళ మీద అధికారం కలిగినటువంటి దేవుని యొక్క నామాన్ని దూషించారు, కానీ ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. మారు మనసు పొందట్లేదంట. అదిగో ఆ మారు మనసు పొందిన వాళ్ళ మీద ఈ వడగళ్ళు పడతాయి. చాలా జాగ్రత్తగా గమనించాలి. మారు మనసు అంటే ఏంటో ఒక 10 నిమిషాల తర్వాత చెప్తాను నేను మీకు. అందరూ అనుకుంటున్నారు మేము మారు మనసు పొందాంగా, బాప్తిసం తీసుకున్నాంగా అనుకుంటున్నారు. తీసుకున్న మాట నిజమే, సంఘంలో సభ్యులుగా ఉన్న మాట నిజమే, పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం చేత విమోచింపబడిన మాట నిజమే. కానీ ఈ ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేంత వరకు ఇశ్రాయేలీలు వెనకాల ఐగుప్తీలు ఇంకా వెంటాడుతూనే ఉన్నారు. ఐగుప్తీలు ఇంకా వాళ్ళ వెనకాల పడటం అంటే అర్థం ఏంటో చెప్తాను. అది అక్కడ ఆపండి. మరి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే యోబు భక్తుడితో చెప్పినటువంటి ఆ వడగండ్ల నిధులను ప్రకటన గ్రంథం 7వ
ఆ ఉగ్రత పాత్ర కుమ్మరించబడినప్పుడు దేవుడు వదులుతాడన్నమాట. అప్పటి వరకు ఈ యొక్క ఆయుధాలను ఆయన అక్కడ భద్రంగా ఉంచుతాడు. అగ్ని ఆయన ఆయుధం, నీళ్లు ఆయన ఆయుధం, భూమి ఆయన ఆయుధం, వాయువు ఆయన ఆయుధం, వడగళ్ళు ఆయన ఆయుధం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆయుధాల ముందు మీ ఆయుధాలు ఎంత అని పైన వాడు ఏం చేస్తున్నాడంట? పక్కపక్క నవ్వుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. భక్తుడు దావీదు 2వ కీర్తనలో ప్రవచించిన విధముగా భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేస్తున్నారంట. ఏమని ఆలోచన చేస్తున్నారు? వాడు పైనుంచి వస్తాడంట, పరిశుద్ధులందరినీ తీసుకుని వస్తాడంట, తెల్లని గుర్రాల మీద వస్తారంట, చూద్దాం పైనుంచి వస్తున్నారా, పైనుంచి వస్తుంటేనే మనం కింద నుంచి ఫట్ ఫట్ ఫట్ని కాల్చేద్దాం అని వీళ్ళు అనుకుంటున్నారంట. పైనుంచి ఇట్లా వస్తుంటేనే మన కింద నుంచి ఏం చేద్దాం? ఇదిగో వీళ్ళంతా పట్టుకుని ఊరేగుతున్నారు చూడండి, గన్నులు పట్టుకుని ఊరేగుతున్నారు వీళ్ళంతా. ఒకడు పైకి చూస్తున్నాడు, ఇంకోటి ఇటు చూస్తున్నాడు, ఇంకొకడేమో వీళ్ళంతా పైకి చూస్తున్నారు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చూస్తున్నారంటే పైనుంచి ఎవరో వస్తున్నారంట, వచ్చే వాళ్ళని పైనుంచి పైగా పంపించేద్దాం అన్నట్టు ఏం చేస్తున్నారు? ఇట్లా గన్నులు ఇట్లా పెట్టుకొని చూస్తున్నారు. ఆయన పక్క నవ్వుతున్నాడు. హర్మెగ్దోను యుద్ధంలో జరిగేటువంటి కార్యాలు ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇటువంటి సైనికులు హర్మెగ్దోను యుద్ధంలో 20 కోట్ల మంది పాల్గొంటారు. ఎంతమంది? రాత్రి చెప్పాను కదా, కావాలంటే రిఫరెన్స్ చదవద్దు, మరొకసారి చెప్తా. జస్ట్ 9వ అధ్యాయము 15వ వచనం ప్రకటన గ్రంథం. 20 కోట్ల మంది ఆ యుద్ధంలో పాలు పొందుతారు. 20 కోట్ల మంది కూడా సమూల నాశనం అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే లాస్ట్లో పడేసేది ఏంటి? వడగళ్ళు. చూసారా? 21వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఈ వడగళ్ళు పడ్డా కూడా దేవుడు దూషించారంట. ఇప్పుడు మళ్ళీ దేవుడు నిజమే దేవుడు ఉన్నాడు, వడగళ్ళు పడేశాడు అనుకోవట్లేదంట. అప్పటికి దేవుడు దూషిస్తున్నారంట. 21వ వచనం చదవండి. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించిరి. అబ్బో, చూసారా? ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషిస్తున్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్ని దెబ్బలు కొడుతున్నా దూషిస్తున్నారంట. ఆ దూషించే వాళ్ళ మీదకి ఈ వడగళ్ళు పడతాయి. ఎంత ప్రమాదకరమైనటువంటి కాలం రాబోతుందో తెలుసుకోండి ప్రభువునందు ప్రియులారా. ఎంత ప్రమాదకరమైనటువంటి కాలం రాబోతుందో తెలుసుకోండి. ఈ రోజుల్లో సమయము దొరికినప్పుడల్లా నా ధ్యానము ప్రకటన గ్రంథమే. వేరే గ్రంథం జోలికి నేను పోను. ఒకవేళ అవసరమైతే రెఫరెన్సుల కోసం వేరే గ్రంథాలకు వెళతాను తప్ప నా ధ్యానము మొత్తం కూడా ప్రకటన గ్రంథమే. ఎందుకంటే ఈ సంగతులు త్వరలో జరగనై ఉన్నవి అని 1:3 మనం చూస్తున్నాం. చదవండి, 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. యెహోవా ఆసియలో ఉన్న ఈ చూశారా? పాస్టర్ గారు ఆమె సెలవు తీసుకొని మీరు స్విచ్ ఆఫ్ చేయండి. కొంతమందికి రాదు, దాన్ని మనం తప్పుగా అనుకోలేము, వాళ్ళకి రాదు. అయిపోయిందా? కన్ఫామా? చంపేశారా? రైట్, ఓకే. చూసారా? దేవుని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. నన్ను ఏం చెప్పానో నాకు అర్థం కావట్లేదు. రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. 1వ వచనం చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అది అందుకే నేను ప్రకటన గ్రంథం ధ్యానించేది. ఈ సంగతులు త్వరలో ఏం కాబోతున్నాయి? సంభవించబోతున్నాయి.
రాబోతున్న కాలంలో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి కనుకని ప్రకటన గ్రంథమును ధ్యానిస్తూ ప్రతి చోట ప్రకటించడానికి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, లేఖనముల ప్రకారమే, ప్రవక్తలు ప్రవచించిన ప్రకారమే, దేవుడు వారి నోట పలికించిన ప్రకారమే ఈ యుద్ధము జరగబోతున్నది. మొదటి కారణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క యుద్ధములో మహిమా శరీరులుగా ఆయన పరిశుద్ధ దూతలతో సహా మనము కూడా దిగి, మామూలు శరీరులతో అంటే ఎవరైతే యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేస్తున్నారు అని అక్కడ ఉందో వాళ్ళతో మనం యుద్ధం చేయాలంటే మహిమా శరీరులుగా మనం రావాలిగా. మహిమా శరీరులుగా రావాలంటే 4 విషయాలు కావాలి. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకము, ఇక 4వది ప్రభురాకల్లో ఎత్తబడటం. 4 విషయాలు కావాలి. ఒకటి మారు మనసు, రెండవది బాప్తిస్మము, మూడవది పరిశుద్ధాత్మ అభిషేకము, ఇక 4వది ప్రభురాకల్లో ఎత్తబడతాం. నేను ఇవన్నీ చెప్తుంటే ఒక ఆమె అంటుంది, ఏంటో ఫస్ట్ అంట రాకల్లో పైకి తీసుకెళ్తాడంట, 7 సంవత్సరాలు పైన ఉంచుతాడంట, మళ్ళీ పైనుంచి కిందకు తీసుకొస్తాడంట, కిందకు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడంట. ఇదంతా ఏంటి? పైకి తీసుకెళ్ళటం ఏంటి, కిందకు తీసుకురావటం ఏంటి, ఇదంతా ఏంటి అసలుకి అంటున్నావా? చాలా తేలిగ్గా. నేనేమంటున్నానంటే, భూమి కింద ఉన్నటువంటి నీళ్లు ఇంటి పైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్లోకి వెళ్తే కదా మళ్ళీ పైనుంచి కిందకు వచ్చేది. మరి వెళ్ళాలంటే మోటార్ ఆడాలిగా. మోటార్ ఆడాలంటే ఏం కావాలి? కరెంటు కావాలిగా. ఎత్తబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలిగా. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి గట్టిగా. శిఖలాడి ఎర్రబక శిఖలందరూ శిఖోసి బాకిలోరి కచురబాలియా. ఆమేన్. కాబట్టి కింద నుంచి పైకి వెళ్ళాల్సిందే, పైనుంచి మరలా కిందకి రావాల్సిందే. ఈ ప్రక్రియ జరగాలంటే ఒక శక్తి కావాలి. అర్థమవుతుంది మీకు? కింద నుంచి పైకి వెళ్ళాలి, అది నిజమే. పైనుంచి మళ్ళీ కిందకి రావాలి, అది నిజమే. పైకి వెళ్ళాలి, పైనుంచి కిందకి రావాలి. ఈ ప్రక్రియ జరగాలంటే ఒక శక్తి కావాలి. పక్షి ఎగరాలంటే 2 రెక్కలు కావాలి. ఒక విషయాన్ని స్పష్టంగా చూడాలి అంటే 2 కళ్ళు కావాలి. ఒక పని కరెక్ట్గా చేయాలంటే 2 చేతులు కావాలి. చక్కగా నడవాలి అంటే 2 కాళ్ళు కావాలి. ఇదే విధముగా ప్రభురాకల్లో ఎత్తబడాలంటే 2 బలాలు కావాలి. ఏమిటి ఈ యొక్క 2 బలాలు అంటే, ఒకటి పునరుద్ధాన శక్తి, రెండవది ఆరోహణ శక్తి. మోషే చనిపోయి కూడా చదవద్దు జస్ట్ వినండి, చదవద్దు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయము 4-5 వచనాల్లో మోషే చనిపోయినట్లుగాను, ఒక దూత అతనిని సమాధి చేసినట్లుగాను, కానీ సమాధి ఎక్కడుందో నేటి వరకు తెలియదు అని ఉంది. సమాధి ఎక్కడుందో తెలియదు, కానీ మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మాత్రం యేసు ఆ మేఘంలో కనపడి ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మరి ఇక్కడ చచ్చిపోయినాడు, అక్కడ కనపడటం ఏంటి? ఇక్కడ చచ్చిపోయిన మాట నిజమే, సమాధి చేయబడిన మాట నిజమే, సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియని మాట నిజమే. మరి మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మేఘంలో కనబడుతున్నాడు, పైగా మాట్లాడుతున్నాడంట. చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? బతికున్న వాళ్ళ కదే మాట్లాడేది. అంటే దాని అర్థం ఇక్కడ చచ్చిపోయిన మాట నిజమే, అక్కడ బతికున్న మాట కూడా నిజమే. బతికుండటం మాత్రమే కాకుండా పరలోకంలో నుంచి యేసు ప్రభుతో కొన్ని విషయాలు మాట్లాడటానికి మేఘంలోకి వచ్చిన మాట కూడా నిజమే. అటు పక్కన ఏలియా. మరి ఏలియా చనిపోలేదు, సజీవుడుగానే అగ్ని రథములు గుర్రముల చేత పరలోకానికి ఏమైపోయాడు? ఆరోహణం అయిపోయాడు. అంటే ఒక వ్యక్తి సజీవుడు, ఇంకో వ్యక్తి చనిపోయిన వ్యక్తి, ఇద్దరు కూడా ఆ మేఘంలో కనపడుతున్నారు. అదే నేను చెప్పాను కదా, ఆయన దృష్టిలో అందరూ జీవించుతున్నారంట. మన దృష్టిలో అమ్మో చచ్చిపోయారని లబో దిబో కొట్టుకుంటాం. ఆయన దృష్టిలో అందరూ జీవిస్తున్నారు. చనిపోయిన మోషే జీవిస్తున్నాడు, సజీవుడిగా ఉన్న ఏలియా కూడా జీవిస్తున్నాడు.
మోషే అనగా పునరుద్ధాన శక్తి, ఏలి అనగా ఆరోహణ శక్తి. ఈ రెండు శక్తులు ఉంటేనే ప్రభు రాకల్లో ఎత్తబడతాం. ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరముల మధ్యాకాశములో విందు అనంతరం మరలా ఆయన పరిశుద్ధులను తీసుకొని ఎవరైతే విరోధంగా ఆలోచన చేస్తున్నారో ఆ కీర్తనల గ్రంథంలో చదివినట్టుగా వాళ్ళతో యుద్ధం చేయడానికి వాళ్ళని తీసుకొని వస్తాడు ఆయన. అంటే దాని అర్థం మనల్నే తీసుకొని వస్తాడు ఆయన, మనల్నే. అందుకే ఈ యొక్క సిద్ధపాటు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మరి ఒక విషయం చెప్తున్నా, అది వినండి. ఇప్పుడు అక్కడ భూరాజులు ఏకీభవించి ఆయనకి విరోధంగా ఆలోచన చేస్తున్నారు అని కీర్తనల గ్రంథంలో చదివాం కదా. అదే విషయాన్ని భక్తుడు యోహాను ప్రకటన గ్రంథంలో కూడా చాలా చక్కగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ప్రకటన గ్రంథం 17వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం చక్కగా నిదానంగా చదవండి. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారు ఇది వరకు రాజ్యమును పొందలేదు గాని, వారు ఇంతవరకు రాజ్యాన్ని పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. ఇక్కడ ఆగండి. రాత్రి మనం ఏం చూసాము? క్రూర మృగము నోట్లో నుంచి ఒక కప్ప, ఘట సర్పం నోట్లో నుంచి ఒక కప్ప, అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి ఒక కప్ప. వీళ్ళు చూడటానికి రూపాలు వేరుగా ఉన్నా, రంగులు వేరుగా ఉన్నా, కొమ్ములు వేరుగా ఉన్నా, తలకాయలు వేరుగా ఉన్నా, వీళ్ళొక దుర్మార్గపు త్రిత్వం. వాళ్ళు ఒక దుర్మార్గపు త్రిత్వం. దేవుడు ఏ విధముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వముగా ఉన్నాడో అంత్యక్రీస్తు కూడా త్రిత్వముగా ఉన్నాడు. క్రూర మృగం అనేవాడు అంత్యక్రీస్తు, ఘట సర్పం అనేవాడు వీళ్ళిద్దరిని తెర వెనకాలుండి కంటికి కనపడకుండా ఆడించే డైరెక్టర్ వాడు. ఘట సర్పం వాడు ఒక ఆత్మ. వీణ్ణి దేవుడు బంధిస్తాడు. ఆ విషయాలు రేపు ఎల్లుండి మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారం పొందుదురు. చదవండి. వీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఆ మృగానికి అప్పగిస్తారు. బలం అంటే ఏంటో మృగానికి తెలుసా? అధికారం అంటే ఏంటో మృగానికి తెలుసా? సింహాసనం అంటే ఏంటో మృగానికి తెలుసా? అంటే దాని అర్థం ఏంటి? అది మృగం కాదు, అతడు ఒక వ్యక్తి. ఎవరు ఆ వ్యక్తి అంటే అతి త్వరలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరి చేత, ప్రపంచంలో ఉన్నటువంటి దేశ నాయకులందరి చేత ఎన్నిక కాబడి ప్రపంచమునకు ఏకరాజు కాబోతున్నటువంటి అంత్యక్రీస్తే ఆ క్రూర మృగం. ఆ మృగము చదవండి. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ. ఇప్పుడు చూడండి 14వ వచనం చదువుతుంది ఆమె. 14వ వచనం. వీరంటే ఎవరు? ఆ క్రూర మృగం, ఆ క్రూర మృగంతో పాటు ఉన్నటువంటి ఆ రాజులు అందరూ కూడా గొర్రెపిల్లతో యుద్ధము చేస్తారు. కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు. ఇక్కడ చూడండి, మీరు ఈ బొమ్మలో చూడండి. ఇదిగోండి, ఫస్ట్ గుర్రం మీద యేసు ప్రభు ఉన్నాడు. ఈ యేసు ప్రభు ఉండటం మాత్రమే కాకుండా ఆయన రక్తములో ముంచబడినటువంటి ఒక ఎర్రని వస్త్రం ఆయనకి ఉంది. ఆ రక్తములో ముంచబడినటువంటి ఎర్రని వస్త్రం ఏంటో తర్వాత చెప్తాను నేను మీకు. చాలా జాగ్రత్తగా వినాలి. ఘట సర్పం రంగు ఎరిపే, ఈయన దగ్గర ఉన్నటువంటి వస్త్రం యొక్క రంగు కూడా ఎరిపే. అది ఎరిపే, ఇది ఎరిపే. కానీ వ్యత్యాసం గమనించాలి. బర్రిపాలు తెల్లగానే ఉంటాయి, జిల్లేడు పాలు తెల్లగానే ఉంటాయి. వ్యత్యాసం గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభుతో పాటు వీళ్ళందరూ కూడా వస్తున్నారు కదా. వీళ్ళు ఎవరు అంటే ఆ 14వ వచనంలో ఉంది ఆన్సర్. చదవండి. తనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై, ఒకటి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారై, రెండవది ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారై, మూడవది నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించును. ఆయన రాజులను జయిస్తాడు. మనతో ఉన్న వాళ్ళు నమ్మకంగా లేకపోతే మనం జయించలేం. అంత అపజయం వస్తుంది. మనతో ఉన్నవాళ్ళు ఎలాగుండాలి?
నమ్మకంగా ఉండాలి. ఇంత కష్టపడి భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటిస్తే 12 మందిలో ఒకడు, నాతో ఉన్నవాడే నన్ను తనటానికి కాలు ఎత్తాడు. యూదా వల్ల ఎంత పెద్ద నష్టం వచ్చింది. సరే, ఆ విషయం అట్ట పెట్టండి. ఇంకో విషయం, మంచి సైనికుడు ఆఖాను ఆ షీనారు దేశపు పైవస్త్రము, బంగారుపు కమ్మి, వెండి ఇవన్నీ చూసి ఆశించి తీసుకొని దొంగతనం చేసి తన గుడారంలో పెట్టుకున్నాడు. అతడు ఒక్కడి వల్ల సైన్యమంతటి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చేసింది. చూసారా? అదే నేను చెప్తున్నా, ఉన్నవాళ్ళు నమ్మకంగా లేకపోతే పెద్ద నష్టం కలుగుద్ది. వారు గొర్రెపిల్లతో యుద్ధము చేస్తారు, కానీ ఆయనతో ఉన్నవాళ్ళు పిలువబడిన వారును, ఏర్పరచబడిన వారును, నమ్మకమైన వారై ఉన్నందువలన వారిని జయిస్తారు. ఎట్లా దొరుకుద్ది జయం అంటే, ఉన్నవాళ్ళు నమ్మకం ఉంటేనే జయం దొరుకుద్ది. ఆఖాను వలె, యూదా వలె, ఆ యొక్క గేహాజీ వలె ఉంటే జయం ఎక్కడ దొరుకుద్ది? నమ్మకంగా ఉండాలి. అదే నేను చెప్తున్నా కదా, మారు మనసు పొందాం అని చెప్పుకోవటం కాదు, బాప్తిసం తీసుకున్నాం అని చెప్పుకోవటం కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం అని చెప్పుకోవటం కాదు, నమ్మకముగా ప్రభు జీవించాలి. చూసారా? మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం. ప్రభు తన సంఘము పట్ల, సేవకుల పట్ల ఎదురు చూసేది ఏంటంటే నమ్మకత్వము. గొర్రెపిల్లతో యుద్ధం చేస్తారు వాళ్ళంతా. గొర్రెపిల్ల అంటే మనందరికీ తెలుసు. యోహాను అంటున్న విధముగా యేసు ప్రభువే గొర్రెపిల్ల. గొర్రెపిల్లతో వీళ్ళందరూ కలిసి యుద్ధం చేస్తారు, కానీ ఒక గొర్రెపిల్ల వీళ్ళందరిని ఎట్లా జయిస్తుందంటే, ఆ గొర్రెపిల్లతో పాటు ఉన్న వాళ్ళందరూ ఎవరంట? నమ్మకమైన వారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు. ఎంతమంది మీలో నమ్మకస్తులుగా ఉన్నారు? సంఘ కాపరి చెప్పినటువంటి మాటకి నమ్మకస్తులుగా ఉన్నారా? ప్రార్థనలో నమ్మకస్తులుగా ఉన్నారా? ప్రార్థనలో నమ్మకస్తులుగా ఉంటే చర్చి ఎందుకు ఇంత ఖాళీగా ఉంటుంది? శారీ ఫంక్షన్ అంటే పరిగెత్తుతారు, బర్త్డే ఫంక్షన్ అంటే పరిగెత్తుతారు, మ్యారేజ్ ఫంక్షన్ అంటే వర్షం వచ్చినా సరే ఆటోలు కట్టుకొని కార్లు అద్దెకి మాట్లాడుకొని వెళ్తారు. ఎందుకంటే మళ్ళీ రేపు వాళ్ళు మన పెళ్ళికి రావాలిగా. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, చూడండి, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టి లోక ఆచారాలు కొరకు వేగిరముగా పరిగెత్తుతారు చూడండి, వాళ్ళందరికీ న్యాయ తీర్పు ఖచ్చితంగా ఉంది. అది నా సన్నిధిని నువ్వు ఎగ్గొట్టేసి నువ్వు పెళ్ళికి వెళ్ళలేదా? నా సన్నిధిని ఎగ్గొట్టేసి నువ్వు ఫంక్షన్కి వెళ్ళలేదా? నా సన్నిధి కంటే నీకు అవి ముఖ్యమా? మరి వాటికి వెళ్ళావు కరెక్టే, వాటితో పాటు మరి నా సన్నిధికి నువ్వు ఎందుకు రాలా? నమ్మకముగా ఉండాలి. బైబిల్ చదవటంలో నమ్మకంగా ఉండాలి, ప్రార్థన చేయటంలో నమ్మకంగా ఉండాలి, స్తోత్రములు చెల్లించటంలో నమ్మకంగా ఉండాలి, దేవుడు నియమించినటువంటి కానుకలు దశమ భాగముల విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా లభిస్తాయి. గొర్రెపిల్ల, ఒక గొర్రెపిల్ల, దానికి కొమ్ములు ఉండవు, అది పిల్ల, కానీ భూరాజులను అందరినీ కూడా హర్మెగ్దోను యుద్ధంలో ఎట్లా జయించిందంటే, ఆయనతో కూడా ఉన్నవాళ్ళు ఎవరంట? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారు. నమ్మకమైన వాళ్ళు ఉంటేనే జయం దొరుకుద్ది. గిద్యోను హయాంలో మనం చూస్తున్నాం, కింద కొంగుని కుక్కలాగా గతికారంట కొంతమంది. దేవుడు చెప్తున్నాడు, వాళ్ళు చాలే బాబా అంటున్నాడు. మిగతా వాళ్ళందరినీ ఏం చేశాడు? ఫిల్టర్. అందువల్ల జయము దొరకటానికో 100 మంది అవసరంలా, ఉన్నవాళ్ళు నమ్మకంగా ఉంటే చాలు. యుద్ధంలో జయం దొరకాలంటే పెద్ద విస్తారమైనటువంటి గుంపు అవసరంలా, నమ్మకస్తులు ఉంటే చాలు, యుద్ధం జయం దొరుకుద్ది. అందుకనే గుంపులోన గంపలోన అనేటువంటి ఒక మాట ఉంది. గుంపులోన గంపలోన. గుంపు అంటే ఏంటి, గంప అంటే ఏంటి? మంచి చేపలను ఆ యొక్క వలలో నుంచి తీసి గంపలో వేశారంట. నాసు, పీసు, పాములు, పీతలు, నత్తలన్నీ మళ్ళీ తీసి ఎందులో వేశారు? నీళ్ళలో వేసేశారు.
పరిశుద్ధుడైన పౌలును తప్పించడానికి గంపలో పెట్టి పైనుంచి కిందకు దించారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాహాబు అనేటువంటి వేశ్య ఇంటిపైకి ఎక్కించి గంపలో దాచిందంట వేగుల వారిని. యేసు ప్రభువుకు తల్లి అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నీకు గంప కావాలా, గుంపు కావాలా? చాలామంది గుంపుని ఇష్టపడుతున్నారు. దేన్ని ఇష్టపడుతున్నారు? గుంపు. పెద్ద గుంపు ఉంటేనే అది అది అబ్బా మీటింగ్ ఏం జరిగింది అనుకుంటున్నారు. ఒకప్పుడు ఒక దైవ సేవకుడు ఉండేవాడు. ఆయన మీటింగ్ పెడుతున్నాడంటే ఇసకేస్తే రాలన జలం ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ దైవ సేవకుడు రాజకీయ నాయకుడు అవ్వాలని చెప్పేసి పార్టీ పెట్టేశాడు. కేఏ పాల్. ఏమైపోయినాయి కృపావరాలు, తలాంతులు ఏమైపోయినాయి? నిజమే, పెద్ద గుంపు వచ్చారు. ఇప్పుడు ఆ గుంపే అంటున్నారు పనికి మాలిన వాడికి రాజకీయ పార్టీ అవసరమా? దేవుని నామం ఎంత దూషించబడుతుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నమ్మకముగా ఉండు. దేవుడు నీకు ప్రతి విషయంలో జయమిస్తాడు. నమ్మకంగా ఉంటేనే ప్రభురాకల్లో ఎత్తబడతాం. ఈ యుద్ధంలో ఆయనతో పాటు కలిసి భూరాజులతో యుద్ధం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక నెక్స్ట్ మరి ఒక ప్రవచన వాక్యం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము ముఖ్యంగా 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఈ రోష్ అనేవాళ్ళు, గోగు మాగోగు అనేవాళ్ళు భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి యెరూషలేం మీదకి వస్తారంట. చదవండి 38వ అధ్యాయం 8వ వచనం, యెహెజ్కేలు గ్రంథం. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గం నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు ఎవరిళ్ళు? మరలా సమకూర్చబడి ఒక రాజ్యముగా ఏర్చబడి 1948వ సంవత్సరం మే 5వ తారీఖున స్వతంత్రం రాజ్యముగా అవతరించినటువంటి ఏ దేశం అది చెప్పండి? అది ఇశ్రాయేలు దేశం. 1948వ సంవత్సరం మే 5వ తారీఖు వరకు ఇశ్రాయేలీయులకు సొంతగా దేశం అంటూ లేదు. వీని రక్తాపరాధము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని శాపాన్ని తమంతటికి తామే కొని తెచ్చుకున్నారే. అప్పటి నుంచి ప్రపంచ దేశాల్లో వాళ్ళు చెదిరిపోయారు. ఎంత అనుకున్నా ఆయన సొంత జనాంగం కదా, ఎంత అనుకున్నా ఆయన కడుపును పుట్టినటువంటి జనాంగం కదా, ఎంత అనుకున్నా అబ్రహాముతో నిబంధన చేయబడినటువంటి జనాంగం కదా. అందుకని దేవుడు వారిని విడిచిపెట్టకుండా మరలా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. సమకూర్చి ఏం చేస్తున్నాడు? కంటిన్యూషన్. ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు అంటే నీవు అనేటువంటి మాట అది రోషుకు సంబంధించిన మాట. ఈ రష్యా వాడే మొట్టమొదటిగా యుద్ధానికి కాలు దువ్వుతాడు ఇజ్రాయేల్ మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. రష్యాలో ఒక పెద్ద రచయిత ఉన్నాడు. ఆ రచయిత ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే నో వేర్ గాడ్. ఆ పుస్తకం పేరేంటంటే దేవుడు ఎక్కడా లేడు. ఏంటా అని చెప్పేసి 4 పేజీలు తిరగేసి చదివితే లోపల ఇంకేమంటున్నాడు తెలుసా? దేవుడు అనేవాడు లేడు, ఒకవేళ ఉంటే నువ్వే దేవుడివి ఆయన రాస్తున్నాడు. ఒకవేళ ఉంటే నువ్వే దేవుడివి అంటే ఆ పుస్తకం చదివేవాడే దేవుడు అన్నట్టు. అంటే ఆహా నేనే దేవుణ్ణా అనేటప్పటికి ప్రతి మనిషికి ఏమొచ్చేస్తుంది? ఒక అతిశయం వచ్చేస్తుంది. దయచేసి అటువంటి దొంగ పుస్తకాలు చదవకండి. ఒకటి, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఆత్మ వివేచన కలిగిన వాళ్ళు చదివినా పర్వాలా, దాన్ని చక్కగా గ్రహించి ఏది తప్పు ఏది ఒప్పు అని గ్రహించుకొని చక్కగా నడుస్తారు. కానీ ఏమీ తెలియని వాళ్ళు చదివితే దేవుణ్ణి వదిలేస్తారు. దేవుణ్ణి ఏం చేస్తారు? వదిలేస్తారు. అప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి లక్షల కాపీలు ప్రింట్ చేసేసి అమ్మకానికి పెడితే కొద్ది రోజుల్లోనే ఆ పుస్తకాలన్నీ అమ్ముడుపోయినాయి అంట.
రష్యాలో ఆ పుస్తకాలన్నీ అమ్ముడిపోయినాయి. రష్యాలో ఎవరింట్లో చూసినా సరే అదే పుస్తకం, నో వేర్ గాడ్. మన ఇంట్లో కనుక బైబిల్ ఉన్నట్టుగా రష్యాలో ఎవరింట్లో చూసినా సరే ఒకటే పుస్తకం, నో వేర్ గాడ్. ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడంట ఆ పుస్తకం రాసినటువంటి రచయిత, అయ్యా మీరు రాసినటువంటి ఈ యొక్క పుస్తకాలు ఇంత విపరీతంగా అమ్ముడుపోతున్నాయి, కారణం ఏంటి అన్నాడంట. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడంట, రాసిన వ్యక్తి, ఏముంది అంతా దేవుడి దయ అంటున్నాడంట. అరే దేవుడే లేడని రాశావు కదయ్యా, మరి దేవుడి దయ అంటావు ఏంటంటే, అతనికి తెలియకుండానే మనస్సాక్షిలో ఆవగింజంత ప్లేసులో దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పేసి నువ్వు పెద్ద నోరేసుకొని ఘట సర్పంలాగా మాట్లాడవచ్చు. దేవుడు లేడంటానికి నువ్వెవరివి? నీ హృదయంలో ఎక్కడో ఉన్నాడు ఆయన. నీ హృదయంలో ఎక్కడో ఆ మాటను మళ్ళీ వెంటనే అని నాలుగు కలుసుకుంటున్నాడంట ఆయన. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. రోష్ అనేవాడు ఈ యొక్క 38వ అధ్యాయము 8వ వచనం ప్రకారం భూమికి నట్ట నడుము ఉన్నటువంటి ఆ ప్రదేశం మీదకి వెళ్తాడు. ఇప్పుడు 12వ వచనం చదవండి. 38వ అధ్యాయం 12వ వచనం త్వరగా. వారిని దోచుకొని కొల్లసొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరల నివసింపబడిన స్థలముల మీదికి తిరిగిపోయేదను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనుల మీదికి తిరిగిపోయేదను. చూసావా, భూమికి నట్ట నడుమ నివసించు జనుల మీదకు పోయేదను అని చెప్పేసి ఈ రోజు అనుకుంటున్నాడు మనసులో. కానీ పైనుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి ప్రజల మీదకు నువ్వు వెళతావా? నట్ట నడుమ అనేది దేవుని భాగం. దేవుని భాగాన్ని మనిషి ఆశిస్తే దేవుడు ఒప్పుకుంటాడా? నిరభ్యంతరంగా తోటలో ఉన్న ఏ ఫ్రూట్ అనేది తినండి, పర్వాలేదు, ఏ చెట్ల ఫలమైన తినండి, మధ్యలో ఉందే దాన్ని తినవద్దు, దాన్ని ముట్టుకోవద్దు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త గమనించండి. ఎక్కడైనా సరే మధ్య భాగము దేవుని భాగం, దాన్ని మనిషి ముట్టుకోవటానికి ప్రయత్నం చేశాడా పైనుంచి వడగళ్ళు పడతాయి. పైనుంచి ఏం పడతాయి? అది భూమి అయినా సరే, ఆయన భక్తులైనా సరే, ఆయన ప్రాంతమైనా సరే, దేవునికి సంబంధించింది ఎక్కడైనా సరే మధ్యలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? మధ్యలో. అక్కడ దాకెందుకు? రేపు పొద్దున యేసుప్రభువు రాబోయేది రహస్య రాకులు ఎక్కడికి? మధ్య ఆకాశంలోకి. అక్కడ దాకెందుకు? సిలువ వేయబడింది ఎక్కడ? ఇద్దరు దొంగల మధ్యలో. అసలు పుట్టింది ఎక్కడయ్యా అంటే భూమికి మధ్యలో. కరెక్ట్గా భూమికి మధ్యలో పుట్టాడు యేసుప్రభు. గుండు సూది తీసుకుని వేస్తే కరెక్ట్గా పాయింట్ మధ్యలో ఎక్కడ పడద్దో అక్కడ పుట్టాడు యేసుప్రభు. ఎట్లా చెప్పనా నేను మీకు? బైబిల్లో ఏముందంటే అందరూ బెత్లెహేములో పుట్టాడు. కరెక్టే, బెత్లెహేము మధ్యలో ఉంది, ప్రపంచానికి మధ్యలో ఉంది బెత్లెహేం, నిజమే. ఆ బెత్లెహేములో కూడా మళ్ళీ సెంటర్లో. ఎట్టాగా? అక్కడ ఒక మాట ఉంది, అందరికీ తెలుసు. ఏంటి ఆ మాట అంటే, సత్రములో స్థలము లేనందున అని ఉంది. ఈమెమో మరియమ్మ పురుటి నొప్పులతో ఉంది ఆ టైంలో. పురుటి నొప్పులతో ఏముంటే అక్కడ సత్రములు ఏమి లేదంట, స్థలం లేదు. సరే, అది వదిలిపెట్టండి. తీరా శిశువు పుట్టిన తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి ఎక్కడ పడుకోబెట్టారట? పశువుల పాకల తొట్లో పడుకోబెట్టిందేమో పశువుల పాకల తొట్లో. మరి అక్కడ సత్రంలో ఏమో స్థలం లేదు. మరి ఈమె ఎక్కడ డెలివరీ అయినట్టు? అక్కడ స్థలం లేదని చెప్పేసి పశువుల పాక దగ్గరికి వెళ్తుంటే మధ్యలో డెలివరీ అయిపోయింది. కరెక్ట్గా మధ్యలో పుట్టాడు యేసు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన స్థానం ఎక్కడైనా సరే ఏంటి? మధ్య భాగం. మధ్య భాగాన్ని ముట్టుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? తన జనాంగాన్ని ముట్టుకుంటే ఆయన ఒప్పుకుంటాడా? లోపాలు ఉన్నా సరే, పొరపాట్లు ఉన్నా సరే, తన జనాంగాన్ని సరిచేసేవాడు ఆయనే. తన జనాంగాన్ని సరిదిద్దేవాడు ఆయనే. తప్పులు ఉంటే నీ యొక్క పిల్లల్ని నువ్వు కొడతావు, కానీ వేరే వాళ్ళు నీ పిల్లల మీద చేయేస్తే నువ్వు ఊరుకుంటావా? ఇదే విధముగా దేవుని యొక్క ప్రేమ ప్రతి సందర్భంలో కూడా తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలును వెంటాడుతూ వస్తుంది. తప్పు చేసిన ప్రతిసారి అష్షూరు చెరలోనికి, బబులోను చెరలోనికి, గ్రీకు చెరలోనికి, రోమా చెరలోనికి వారిని పంపి
సరిచేసి గ్రహింపు కలగచేసి మరలా దేవుడు వారిని తీసుకొని వచ్చాడు. అంతేగాని తన జనాంగాన్ని మాత్రం దేవుడు ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఇదే విధముగా మన జీవితంలో కూడా మారు మనసు పొందాం, బాప్తిసం తీసుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాం, ప్రభురాకడ కొరకు ఎదురు చూస్తున్నాము. కానీ సాతాను ప్రేరేపణల వలన కొన్ని పాపములు, కొన్ని లోపాలు, కొన్ని బలహీనతలు మనల్ని వెంటాడుతున్నప్పటికీ దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టేస్తాడని మీరు అనుకోబాకండి. నిన్ను సరిచేస్తాడు. ఆయన ఏం చేస్తాడు? సరిచేసి ఆయన నీలో నెరవేర్చాలనుకున్నది నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇందుకు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, వాక్యంలో నుంచి చెప్తాను. దేవుడు సరిచేస్తాడు, దేవుడు వదిలిపెట్టడు అనే విషయాన్ని చెప్తున్నా. అదేంటంటే, ఈ సౌలు చరిత్ర అంతా మనకు తెలుసు. దేశంలో ఉండకుండా చిల్లంగితనం చేసేవారిని, సోది చెప్పేవాళ్ళని, కర్రపిశాచి చెప్పేవాళ్ళందరినీ ఏం చేశాడు? ఎల్లగొట్టేశాడు. కానీ ఇప్పుడు ఆయనకు ఒక అవసరం వచ్చింది. ఏంటి అవసరం అంటే, సమూయేలుతో మాట్లాడాలి. సమూయేలుతో ఏం చేయాలి? దేవుడు ఈయనతో మాట్లాడతలా, మానేశాడు, అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడా అని చెప్పేసి తెలుసుకోవటానికి ఇప్పుడు సమూయేలు కావాలి. ఇప్పుడు సమూయేలు ఏమో చచ్చిపోయి పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఎట్లా సమూయేలుని ఎవరు రప్పించాలి ఏంటంటే, అంతా వెతికారు. అక్కడ ఒక ఆమె ఉంది, కర్ణపిశాచి సోది చెప్పే స్త్రీ. అంటే రాత్రిపూట బిచ్చగాడు వస్త్రాలు వేసుకొని అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడికి వెళ్ళటం ఆమె అడుగుతుంది, కరెక్ట్గా సమూయేలునే నువ్వు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు సౌలువా అని అడుగుతుంటే, నేను సౌలును కాదన్నాడు ఈయన. తర్వాత అన్నాడు, అయినా సరే పర్వాలా, నీకేం భయం లేదు, నేను చూసుకుంటా, నాతో మాట్లాడటానికి సౌలుని పిలవమన్నాడు. అసలు సమూయేలుని పిలవమన్నాడు. ఏమేం చేసింది? ఇక స్టార్ట్ చేసింది విద్య స్టార్ట్ చేసి ఏదో మంత్రాలు చదివింది, ఏదేదో డామ్ డూమ్ మంది అని బేరమని అరిసింది. దగ్గరగా ఏమైంది? అరిసింది. అదేంటి? ఏం అరిసినప్పుడు సౌలు అడుగుతున్నాడు, నీకేం కనపడుతుంది? భయం లేకుండా చెప్పంటే, గొంగళి ముసుకేసుకొని పైకి వస్తున్న ఒక వ్యక్తి నాకు కనపడుతున్నాడు. అందుకు నేను అరిశా. చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారా? ఆ సందర్భాన్ని మీరు చదవకండి, అందరికీ తెలుసు. ఇందులో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆ మాంత్రిక శక్తికి, ఆ సోది చెప్పేటువంటి కర్ణపిశాచి చెప్పేటువంటి ఆ స్త్రీకి, ఆ మాంత్రిక శక్తికి సంబంధించిన వ్యక్తి వస్తే ఆమె అరిసేది కాదు. నీకు తెలిసిన వాళ్ళు వస్తే నువ్వు ఎందుకు అరుస్తావు? తెలిసిన వాళ్ళు వస్తే కుక్కలు అరుతాయా? తెలియనోడు కొత్తోడు వస్తేనే కుక్కలు అరుతాయి. ఇప్పుడు అక్కడ చూడండి, ఆమెకి సంబంధించిన వ్యక్తులు వస్తే ఏమో అరిసేది కాదు. ఎవరో కొత్త వ్యక్తి, దైవ ఆవేశం కలిగిన వ్యక్తి, ప్రవక్త పైకి వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ కర్ణపిశాచి ద్వారా సమూయేలు పైకి రాలేదు, కానీ సౌలుతో మాట్లాడడానికి దేవుడే అక్కడ పనిచేశాడు. దేవుడే అక్కడ. ఆమె ఎందుకు అరిసింది అనే పాయింట్ నాకు కావాలి. ఎందుకు అరిసిందంటే, ఆమెకు సంబంధం లేని వ్యక్తి వచ్చాడు, అందుకే అరిసింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ సమూయేలు పైకి వచ్చాడు, ఒక విషయం చెప్పాడు. ఏమన్నాడు? చెప్పాల్సింది అంతా చెప్పేశాడు. లాస్ట్కి చెప్పాడు, రేపు యుద్ధం జరుగుద్ది, యుద్ధంలో నువ్వు నీ కొడుకు ఇద్దరు ఏమవుతారు? చచ్చిపోతారు. చచ్చిపోయి నాతో కూడా ఉంటారు. చచ్చిపోయి నాతో కూడా ఉంటారు. ఆ మాట మీరు గమనించారా? చనిపోయి నాతో కూడా ఉంటారంటే అర్థం, ఇప్పుడు సమూయేలు ఎక్కడ ఉన్నాడు? మరి పరదేశంలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారని? మరి సౌలుని ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చిందిగా మీదకే. మరి దేవుడు వదిలేయాలిగా. దేవుడు వదిలిపెట్ల. ఆ ప్రవక్త అంటున్నాడు, రేపు మీరు చచ్చిపోతారు, చచ్చిపోయి నాతో కూడా ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. చాలామంది అనుకుంటున్నారు దేవుని ఆత్మ వెళ్ళిపోయింది, దురాత్మ వచ్చి ఆయన్ని అంత డిస్టర్బెన్స్ చేసింది అనుకుంటున్నారు. అట్లా కాదు. దేవుడు అభిషేకించిన వారిని దేవుడు వదలడం. కాబట్టి సమూయేలు ఎక్కడున్నాడో వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత క్రీస్తు చనిపోయి కిందకెళ్ళి చెరగా పట్టుకుని పైకి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు సమూయేలు, ఆ యొక్క యోనాతాను, ఆ యొక్క సౌలు ఇప్పుడు ఎక్కడున్నారు? పరదేశంలో ఉన్నారు. సందేహమే లేదు.
ఇదే విధంగా తన జనాంగాన్ని, తన సేవకుణ్ణి, తన విశ్వాసులను, తన జనాంగాన్ని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. చెరలోనికి పంపి శిక్ష విధించి వారిని సరిచేసి మరలా సమకూర్చు దేవుడు. అదే అంటున్నాడు, నేను మరలా వారిని సమకూర్చాను, నిర్భయముగా జీవిస్తున్నటువంటి జనాంగం మీదకి నేను వెళ్ళేదను అని చెప్పేసి రోష్ అనుకుంటున్నాడు. రష్యా వాడు అనుకుంటున్నాడు. మూడో ప్రపంచ యుద్ధం లేదా హర్మగిద్దోన్ యుద్ధానికి మొట్టమొదటిగా అధ్యక్షత వహించేది ఈ యొక్క రోష్ అనగా రష్యా వాడు. ఆ తర్వాతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నదమ్ములైనటువంటి రాజ్యాలు, మెషేక్ అనగా మాస్కో, మాగోగు అనగా జర్మనీ, వీళ్ళందరూ కూడా అతని మాట విని యెరూషలేము మీదకి, అంటే భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి ప్రజల మీదకి కాలు దూగుతారు. ఈ సందర్భంలో పైనుంచి వారిని కాపాడటానికి, వారితో యుద్ధం చేయటానికి, తన జనాంగాన్ని విడిపించటానికి పైనుంచి మహిమా శరీరులు దిగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మహిమా శరీరులుగా మనం ప్రభువుతో పాటు దిగాలి అంటే మొదటిగా ప్రభు రాకల్లో ఎత్తబడాలి అంటే మారు మనసు కావాలి. మారు మనసు మాత్రమే కాదు, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్వం కావాలి. బాప్తిస్వం మాత్రమే కాదు, ఆయన తల్లైనటువంటి మరియ తనను తాను తగ్గించుకొని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే నా రాజ్యంలో ప్రవేశింపరు అని యేసుప్రభు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి 120 మందితో పాటు ఆమె తగ్గించుకొని అందరితో పాటు అక్కడ ప్రార్థన చేసింది మరియమ్మ. నేను ఆయనకి జన్మనిచ్చాను కదా, నేను ఆయన తల్లిని కదా, అసలు నేను లేకపోతే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనే గర్వంతో పరలోకానికి వెళ్తుంటే, తప్పుకోండి అందరూ తప్పుకోండి, ఏంటి మీరు, నేను యేసుప్రభు తల్లిని, నాకు మీరు డోర్ తీరా, నన్ను మీరు లోపలికి పంపరా, తప్పుకోండి అని చెప్పేసి మాట్లాడటానికి వీలు లేదు. 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉంటారు యెరూషలేం పట్టణంలో. నూతన యెరూషలేములో 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉంటారు. ఈ మరియమ్మ వెళ్ళి ఏమా నువ్వు తప్పుకో, నేను డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలి అంటే కుదురుద్దా? కుదరదు. ఆయన చెప్పిన మాట ప్రకారం తల్లి అయినా చెల్లైనా, తండ్రి అయినా తమ్ముడైనా, ఎవరైనా సరే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని తీరాలి. దేవునికి స్తోత్రం. ఎవరైనా సరే, రక్త మాంసములతో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా జన్మ పాపము, కర్మ పాపము పోయి పరిశుద్ధులుగా మార్చబడాలి అంటే మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వెంటనే ఒడ్డుకు వస్తుండగా పరిశుద్ధాత్మ పావురము ఆకారములో ఆయన మీదకి ఏ విధంగా వచ్చిందో అందరూ కూడా పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోవాల్సిందే. పరిశుద్ధాత్మాభిషేకం పొందుకోకపోతే ప్రభురాకళ్ళు ఎత్తబడటానికి వీలు కాదు. ప్రభురాకళ్ళు ఎత్తబడకపోతే ఈగో హర్మగిద్దోను యుద్ధములో ఆయనతో పాటు నమ్మకస్తులుగాను, ఏర్పరచబడిన వారుగాను, పిలువబడిన వారుగాను ఆయనతో పాటు దిగి రావటానికి వీలు కాదు. ఈ యుద్ధానికి మనకి సంబంధం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మారు మనసు అంటే ఏంటో అసలు సిసలైన అర్థం చూద్దాం. ఏమిటి మారు మనసు? ఆ సందర్భాలు, ఆ వచనాలు చెప్పటానికి టైం తక్కువగా ఉంది కనుక నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి ఆ యొక్క సందర్భాలు. ఏంటి సందర్భం చెప్పనా? ఒకరోజు ఈ మహాభక్తుడు కాంపౌండ్ వాల్ మీద షికారు చేస్తున్నాడు. కాంపౌండ్ వాల్ మీద షికారు చేస్తుంటే స్నానము చేయించున్న ఒక స్త్రీ అతనికి కనబడింది. తెలుసుగా, అర్థమైపోయిందిగా స్టోరీ, రైట్. ఆమెను బలవంతంగా రప్పించాడు, పాపం చేశాడు. ఇదంతా ఎక్కడ పట్టబయలైపోద్దని చెప్పేసి ఆ ఉరియాని యుద్ధంలో ముందు పెట్టి ఏం చేయించాడు? చంపించాడు. ఈ స్టోరీ అంతా తెలుసు కదా మనకి, రైట్, ఓకే. ఆ టైంలో అతడు రాజు, చేతిలో అధికారం ఉంది, సైనికులు ఉన్నారు, అతని మాటకు అసలు ఎదురే లేదు. కానీ మారు మనసు లేదు. ఏం లేదు? మారు మనసు ఉన్నవాడు ఆమెను రప్పించి ఆమెను ఎందుకు నాశనం చేస్తాడు? అప్పుడు లేదు మారు మనసు. మనకి ఈయనకి ఎప్పుడు వచ్చింది మారు మనసు? మారు మనసు లేదు కనుకనే అంటున్నాడు ఏమని, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిలో మృగం వంటి వాడను అయితే నేను చెప్పేసి ఒప్పుకుంటున్నాడు కదా. మారు మనసు లేదు అప్పుడు. రాజే కానీ లేదు.
మరి నీకు ఎప్పుడు మారు మనసు వచ్చింది అది చెప్పనా నేను మీకు ఆ సందర్భం. ఇజ్రాయేల్ దేశాలన్నీ తిరిగి ఆయన మంచం మీద పడుకోబెట్టడానికి, ఆయనకి వెట్ట కలగటానికి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయన దగ్గర ఉంచారంట. అప్పుడు ఇంచుమించు దావీదుకి 70 సంవత్సరాలు దాటినాయి. అక్కడ ఒక మాట ఉంది, ఆ చిన్నది అతనిని ఆదరించి అతనికి ఉపచారము చేయుచుండేను, కానీ అతడు ఆమెను ముట్టుకోలేదు అని ఉంది. అతడు ఆమెను ఏం చేయలేదు. అది మారు మనసు. అదేంటిది? అదండి సంగతి. వయసులో ఉన్నప్పుడు చాలామంది ఏమంటారంటే, వయసులో ఉన్నాడండి, ఏదో ఆ పిల్లోడు ఏదో చేసి తెలియక చేశాడు, ఏదో చూసి చూడనట్టు పోయి వదిలేయండి అంటారు. నేనేమంటున్నానంటే, వయసులో ఉన్నప్పుడు అడ్డగాడిదైనా అందంగానే ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు అడ్డగాడిదైనా అందంగానే ఉంటుంది. మరి అందరూ చూసేది ఏ వయసులో? యవ్వన ప్రాయంలో ఉండగానే కదా. ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెవరు చూస్తారు నిన్ను? చాలామంది ఏమంటారంటే, అప్పుడు అట్లుండే ఇప్పుడేం లేదులే, అంతా మారిపోయాడులే. వయసు అయిపోయిన తర్వాత నీకు మారు మనసు వచ్చి ఏం ప్రయోజనం? ఆ మారు మనసు లెక్క కాదు. పంతొమ్మిది సంవత్సరాల వయసులో దేవుని సేవకు నేను సమర్పించుకున్నాను. ఇప్పుడు నాకు 45. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎక్కడ కూడా స్త్రీకి అవకాశం ఇచ్చినట్టు, పాప సంబంధమైనటువంటి కార్యములకు అవకాశం ఇచ్చినట్టు ఎక్కడ కూడా హిస్టరీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మారు మనసు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, పైకి ఒక వేషం, లోపల ఇంకొక వేషం అనుకుంటున్నారు. అట్ట కాదు. భక్తుడు రాజుగా ఉన్నప్పుడు, యవ్వన ప్రాయములో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అతని మాటకి ఎదురు లేదు. ఆ టైంలో చేశాడు. అప్పుడు అతనికి మారు మనసు లేదు, అధికారం మాత్రం ఉంది. ఇప్పుడు పక్కలో ఉన్నా సరే ఆమెను ముట్టుకోవట్లేదంట. ఇప్పుడు ఏమొచ్చేసింది? ఆయనకి మారు మనసు వచ్చేసింది. చూసారా మీరు? ఆ సందర్భం చక్కగా రాయబడింది బైబిల్లో. ఏమనంటే, ఆమెను ముట్టుకోలేదు, ఆ చిన్నదాన్ని ఏం చేయలేదు, ముట్టుకోలేదు. అదే నేను చెప్తున్నా, మారు మనసు ఉండవలసింది యవ్వన ప్రాయంలోనే. వయసు అయిపోయిన తర్వాత, జుట్టు ఊడిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత నేను మారు మనసు పొందానంటే ఆ మారు మనసు ఎవరికి కావాలి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక రాజు. అతని పేరు మనాషే, హిజ్కియా కుమారుడు. అతనికి ఎప్పుడు మారు మనసు వచ్చిందంటే 67 సంవత్సరాల వయసులో మారు మనసు వచ్చింది. ఎన్ని సంవత్సరాల వయసులో? 12 సంవత్సరాలకి సింహాసనానికి వచ్చాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 12 + 55 67. 67వ సంవత్సరంలో తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా యెరూషలేముకు, అతని రాజ్యమునకు దేవుడు మరలా అతనిని తీసుకుని వచ్చాను అనంద బైబిల్లో. అప్పుడు వచ్చింది మారు మనసు. చాలా జాగ్రత్తగా గమనించండి. మారు మనసు అంటే అసలు అర్థం తెలవట్ల జనాలకి. ఇప్పుడు చెప్తున్నా చూడండి. దావీదు గురించి చెప్పాను కదా 2 విషయాలు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను. అదేంటంటే, 12 కావాలంటే 13 వదిలేయాలి. అదే మారు మనసు. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 7వ అధ్యాయం 21వ వచనం. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మస్తరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. మొత్తం లెక్క పెట్టారు. ఎన్నో అవి అంటే కొంతమంది లెక్క పెట్టి ఉండొచ్చు, కొంతమంది లేకుండొచ్చు. అందుకే నేను చెప్తున్నాను, మొత్తం 13 అయ్యి. ఎన్ని అయ్యి? 13. ప్రార్థన అయిన తర్వాత కూడా మీరు లెక్క పెట్టుకోండి, నో ప్రాబ్లం. 13. ఇవన్నీ లోపల నుంచి బయటకు వస్తాయి అంట, బయట నుంచి లోపలికి వెళ్ళాం. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా ఇవన్నీ బయటకు వచ్చేది యవ్వన వయసులో. ఎప్పుడు చెప్పండి? ఈ యవ్వన వయసులోనే నీకు కావాల్సింది మారు మనసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో ముసలు అయిపోయిన తర్వాత, పళ్ళు ఊడిపోయిన తర్వాత, జుట్టు ఊడిపోయిన తర్వాత, ఎండుకలంతా తెల్ల అయిపోయిన తర్వాత పర్లేదండి ఇప్పుడు మారు మనసు ఉందండి, ఇప్పుడు పర్లేదండి, ఇప్పుడు పర్లేదంటారు కొంతమంది. ఆ మాట నాకు నచ్చదు. నాకు నీకు మారు మనసు ఉండవలసింది యవ్వన ప్రాయములో. యోసేపు ముసలుడు అయిపోయిన తర్వాత
భక్తుడిగా జీవించింది చూసారా? యవ్వన ప్రాయములో ఆమె చేతిలో నుంచి విడిపించుకొని వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు ముసలుడు అయిపోయిన తర్వాత ఎప్పుడు యవ్వన ప్రాయములో ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబేలు ముసలుడు అయిపోయిన తర్వాత యెరూషలేం ప్రాకారాలు కట్టారు యవ్వన ప్రాయములో. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అటు దేవుడికైనా ఇటు దెయ్యానికైనా యవ్వన వయసే కావాలి. ఇప్పుడు ముసలుడు అయిపోయిన తర్వాత దెయ్యానికి అట్టాగా ముసరలా, వాళ్ళతో అసలు పని లేదు, వాళ్ళు పరిగెత్తలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి ఇప్పుడు దేవుడికైనా సరే దెయ్యానికైనా సరే కావలసింది యవ్వన ప్రాయము. దేవునికి స్తోత్రం. ప్రభు రాకల్లో ఎత్తబడిన తర్వాత ఇక వయసు అనేది ఏముండదు, ఇక అందరూ ఒకేలాగుంటారు. ఇక దేవునికి స్తోత్రం. యేసు ప్రభు ఏ విధముగా యవ్వన కాంతితో మహిమా కాంతితో మంచిగా ప్రకాశిస్తుంటాడో ఆయనతో పాటు ఉన్న వారందరూ కూడా ప్రకాశిస్తుంటారు. తెల్లని నారవస్త్రాలు ధరించుంటారు, తెల్లని గుర్రాలు ఎక్కువ వస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అంతా తెలిపే, తెల్లని నారవస్త్రాలంట, తెల్ల గుర్రాలంట, ఇంకా అంతా తెలిపే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ యుద్ధానికి మనకి సంబంధం ఏంటంటే మనము మహిమా శరీరులుగా రాబోతున్నాం. మామూలు శరీరులు అనేటువంటి భూరాజులతో ఏం చేయబోతున్నాం చెప్పండి? ఎవరి అధ్యక్షతన? యేసు ప్రభు అధ్యక్షతన. కాబట్టి ఇప్పుడు మారు మనసు అంటే అర్థం ఏంటంటే సింపుల్గా చెప్తున్నా వినండి. మార్కు సువార్త 7:21 ఉన్నటువంటి 13 దరిద్రపు కార్యాలు వదిలేయటమే మారు మనస్సు. ఇక దాని గురించి అది ఇదని చెప్పి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. 7:21 ఉన్నటువంటి 13 దరిద్రపు కార్యాలు వదిలేయటమే మారు మనస్సు. మరి ఇప్పుడు ఆ నూతన యెరూషలేం పట్టణానికి ఎన్ని గుమ్మాలు? 12 గుమ్మాలు. మరి 12 కావాలంటే 13 ఏం చేయాలి? వదిలేయాలి. సింపుల్. ఎందుకంటే 13 ఎందుకు వదిలేయాలంటే ఆ యొక్క పట్టణానికి 13వ గుమ్మం లేదుగా. యాకోబుకు 12 మంది కుమారులు, 13వ ఒక అమ్మాయి దీనా, ఆమె ఒంటరిగా వెళ్ళింది విజిటింగ్కి. ఆ హామోరు కుమారుడు పట్టుకున్నాడు, ఆమెను నాశనం చేసి పడేశాడు. ఇక ఆమె పేరు ఆ అధ్యాయంలో తప్ప ఇంకెక్కడా కనపడదు. ఆమె నంబర్ 13. దేవునికి మహిమ కలుగును గాక. సొలొమోను దేవుని యొక్క మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టాడు, కానీ తన సొంత నగరం 13 సంవత్సరాలు కట్టాడు. ఎందుకంటే సొలొమోనుకు మొత్తం 1000 సిమ్ కార్డులు కదా. దేవునికి స్తోత్రం. ఎన్ని సిమ్ కార్డులు? 1000. చట్ట ప్రకారంగా 300 సిమ్ కార్డులు, చట్టం లేకుండా 700 సిమ్ కార్డులు, మొత్తం 1000 సిమ్ కార్డులు. మరి ఒక్కొక్క సిమ్ కార్డుకి ఒక్కొక్క రూమ్ కట్టాలిగా. అందుకని ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఏ చేతులతో దేవుని యొక్క మందిరం కట్టాడో అదే చేతులతో ఆ సిమ్ కార్డులకి దేవతలకు ఏం చేశాడు? గుడులు కట్టాడు. అందుకనే విశ్వాస వీరుల పట్టికలో ఆయన పేరు లేకుండా పోయింది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, రాకళ్ళు ఎత్తబడాలంటే మారు మనసు కావాలి. మారు మనసు అంటే యవనస్తులు జాగ్రత్తగా వినండి, 12 కావాలంటే 13 వదిలేయాలి. 12 వరకు ఏమంటారంటే ఐ యామ్ 12 years old అంటారు. 12 years old. ఇక 13 నుంచి ఏమంటారంటే ఐ యామ్ 13, 14, 15, 16, 17, 18, 19. అంటే మనిషిని నాశనం చేసేది టీనేజ్ అన్నమాట. ఏజ్ మనిషి పూర్తిగా చెడిపోవాలన్నా ఈ వయసే, దేవునికి ఉపయోగపడి భయభక్తులు నిలపాలన్నా సరే ఈ వయసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు జీవితంలో 13 అనేది ఎక్కడా లేదు. 12 సంవత్సరాల వయసులో దేవాలయంలో ఆయన ఏం చేశాడు? బోధిస్తున్నాడు. యేసు ప్రభు జీవితంలో 13 ఎక్కడా కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మారు మనసు అంటే అర్థం ఏంటంటే 12 కావాలంటే 13 ఏం చేయాలి? ఇంకంతేనంటే మారు మనసు అంటే ఇంకేం చెప్పొద్దు. ఇక 13 వదిలిపెట్టేయటమే మారు మనసు. ఒకవేళ ఈ రోజునే ఇంకా ఏమైనా నీలో ఉంటే వదిలిపెట్టే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. వదిలిపెట్టకపోతే ఈ యుద్ధంలో తొక్కబడతారు. యుద్ధంలో ఏం చేస్తారు? తొక్కబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి?
పాప క్షమాపణ నిమిత్తం అంటే బాప్తిసం తీసుకుంటే పాపాలు క్షమించబడతాయి. 3:3 లూకాసు వార్త 3:3 లూకాసు వార్త. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిసము పొందవలనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. చూసారా, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందాలి అని యోర్దాను పరివాహక ప్రాంతం అంతా ప్రకటించుతుండేను. అంటే ఏంటి, ఇప్పుడు బాప్తిసం తీసుకుంటే పాపాలు ఏం చేయబడతాయి? క్షమించబడతాయి. నేను ఒక ఆమెను అడిగా, ఏమ్మా నువ్వెందుకు బాప్తిసం తీసుకున్నావంటే, అదేంటి అయ్య గారు ఇచ్చినటువంటి మీకే తెలవదా అందామా. అసలు ఆమె ఏం చెప్పుద్దా అని చెప్పేసి నేను అడిగా. ఆమె అంటుంది, అయ్యో అదేంటి అయ్య గారు బాప్తిసం తీసుకుంటే పెట్టిలో పెడతారు లేకుంటే మట్టిలో పెడతారు కదా అంటున్నా. అంటే ఆమెకు తెలిసింది అంతవరకే. ఆమెకి చదువు లేదు, చదవటం రాదు, ఆమెకు తెలిసింది అంతవరకే. నేనేమంటున్నాను తెలుసా, ఆమెకు తెలిసినంతవరకే తీర్పు, ఆమెకు తెలియని విషయాల కొరకు తీర్పు ఉండదు. చక్కగా ప్రభు రాకళ్ళు ఎత్తబడద్దు అంతే, ఇంకా నో డౌట్. ఇక దేవునికి స్తోత్రం. ఆమెకు తెలిసింది ఏంటంటే తీసుకుంటే పెట్టిలో పెడతారంట, తీసుకోపోతే మట్టిలో పెడతారంట. ఆమెకు తెలిసింది ఇంకంతే. ఇప్పుడు మనకు తెలిసింది మరి ఆమెకు తెలిసినంత కాదుగా. మనకి పెట్టి తెలుసు, మట్టి తెలుసు, బంగారం తెలుసు, అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు మరి మనకి ఎక్కువ తెలుసు కనుక మనకి ఎక్కువ తీర్పు. అర్థమవుతుందా మీకు వాక్యం? మరి ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోవాలి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవాలి. ఈ రెండింటికంటే ముందు అసలు సిసలైన విషయం ఏంటంటే మారు మనస్సు. కొంతమంది ఆర్సీఎం చర్చిలో వారమంతా చేసిన పాపాలు వెళ్ళి స్వాములూరు చెవులు చెప్తారు, అయ్యా ఈ వారంలో నేను ఇన్ని అబద్ధాలు ఆడాను, ఇన్ని సినిమాలు చూశాను, ఇన్ని చేశానని చెప్పేసి అంటారు. సరే ఓకే. ఆయన ఏమంటాడంటే ఆహా అట్లాగా అట్లాగా ఆహా అట్లాగా అని చెప్పేసి పాప సంకీర్తన ఇన్నిసార్లు చెప్పమంటాడు దూరాన్ని కూర్చొని. మరి వీళ్ళ పాపాలు స్వాములూరు క్షమిస్తే మరి స్వాములూరు పాపాలు ఎవరు క్షమించాలి? స్వాములూరు మాత్రం పైనుంచి దిగొచ్చాడా? స్వాములూరుకు మాత్రం పాపాలు ఉండవా? సేవకులు మాత్రం పైనుంచి దిగొచ్చారా? సేవకుల్లో పొరపాట్లు ఉండవా? ఏ విధము చేతనైనను ఏ వ్యక్తి కూడా తన తోటి సహోదరుని ఏం చేయలేడు? రక్షించలేడని దావీదు అంటున్నాడు. కాబట్టి మీ పాపాలు నేను క్షమించలేను, నా పాపాలు మీరు క్షమించలేరు. అందరి పాపాలు క్షమించగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది? యేసు ప్రభుకి. కాబట్టి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవటం మాత్రమే కాకుండా బాప్తిసం తీసుకుని ఒడ్డుకొస్తున్న వెంటనే ఆయన మీదకి ఏమొచ్చింది? ఆ పరిశుద్ధాత్మ పొందుకుంటేనే ప్రభురాకళ్ళు ఎత్తబడతాం. ప్రభురాకళ్ళు ఎత్తబడితేనే మరలా మహిమా శరీరులుగా యుద్ధం చేయటానికి ఈ యొక్క హర్మెగిదోన్ ప్రాంతంలోనికి ప్రభు మనల్ని తీసుకుని వస్తాడు. అందుకని అక్కడ ఉంది, నీతో పాటు పరిశుద్ధులను వచ్చేదరని జకర్యా గ్రంథంలో చదవలేదా మనం? ఈ రోష్ అనేవాడు భూమికి నట్ట నడుమ ఉన్నటువంటి ప్రజల మీదకి రాబోతున్నాడు అతి త్వరలో. భూరాజులందరినీ ఏకము చేసి అంత్యక్రీస్తు సమక్షంలో 3వ ప్రపంచ యుద్ధం తలపెట్టబోతున్నారు అతి త్వరలో. ఈ అంత్యక్రీస్తు అనేవాడు అతి త్వరలో లోకములో ఉన్నటువంటి అందరి చేత ఎన్నిక కాబడబోతున్నాడు. అతడే క్రూర మృగం. అతని యొక్క పరిపాలన, అతని యొక్క మాటలు, అతని యొక్క క్రియలంతా కూడా మృగంలాగా ఉంటే మృగం ఏంటి? మృగానికి ప్రేమ తెలుసా? మృగానికి క్షమించడం తెలుసా? మృగానికి ఆప్యాయత తెలుసా? మృగానికి ఏం తెలియదు. మృగానికి తెలిసిందల్లా కూడా ఒకటే, కనబడితే పట్టుకోవటం, చంపటం, తినటం, రక్తం తాగటమే మృగానికి తెలిసి, ఇంకేం తెలియదు. ఇక అందువల్ల బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటంటే బొబ్బరించుచున్న సింహమును, తిరుగులాడుతున్నటువంటి ఎలుకబంటియు, దరిద్రులను ఏలు రాజు సమానం లేదా దుష్టుడు సమానము అని ఉంది బైబిల్లో. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం చదవండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 15వ వచనం. బొబ్బరించు సింహమును, తిరుగులాడు ఎలుగుబంటియు, దరిద్రులైన జనులను ఏలు దుష్టుడును సమానములు. ఇదిగో వీడంట దుష్టుడంట, వీడు కొంతమందిని ఏలుబడి చేస్తాడంట. వాళ్ళెవరు? దరిద్రులట. అర్థమవుతుంది మీకు వాక్యం?
వీళ్ళేమో అసలే దరిద్రులు, ఈ దరిద్రులను ఏలుబడి చేసేవాడు ఆడేవాడంట దుష్టుడు. ఈ దుష్టుడికి ఈ దరిద్రుడికి సంబంధం ఏంటి? అసలు ఈ దరిద్రులు ఎవరు, ఆ దుష్టుడు ఎవడు చెప్పనా నేను మీకు? దరిద్రులు ఎవరయ్యా అంటే పెన్షన్ డబ్బులు రాని వాళ్ళు దరిద్రులు కాదు, ఆధార్ కార్డు లేని వాళ్ళు దరిద్రులు కాదు, బిర్యానీ తినటానికి డబ్బులు లేని వాళ్ళు దరిద్రులు కాదు, ఉండటానికి సొంతిల్లు లేని వాళ్ళు దరిద్రులు కాదు. మరి దరిద్రులు ఎవరయ్యా అంటే ప్రభు రాకల్లో చేయి విడిచిపెట్టబడేవాళ్ళు దరిద్రులు. ఈ దరిద్రులందరినీ ఏలుబడి చేయడానికి ఒకడు వస్తాడు. ఆడేవడా అంటే దుష్టుడు, ఆడే అంత్యక్రీస్తు, క్రూర మృగం. వాడి నుంచి మనం తప్పించుకోవాలి. మనం దరిద్రులుగా మారకూడదు, ధనవంతులుగా మారాలి. ఆయన ధనవంతుడై ఉండి కూడా మనల్ని రక్షించడానికి ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు. మరి ఆ దరిద్రుడయ్యాడనేటువంటి విలువ మనం పొందుకోవాలిగా. ఆయన దరిద్రత మనకు ధనం, ఆయనకి ముళ్ళ కిరీటం మనకి జీవ కిరీటం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మొదటిగా భూమిలో ఉన్నటువంటి నీళ్లు మోటార్ ద్వారా పైకి వెళ్ళాలి, మరలా పైనుంచి కిందకే రావాలి. ఇదే విధముగా మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, రాకల్లో ఎత్తబడాలి. ఈ 4 జరగాలి అంటే ఇంకొకటి కావాలి. అదేమిటంటే ప్రత్యేక జీవితము. ఏం చెప్పండి అది? అదే మన యొక్క పెట్టుబడి. యేసు ప్రభు పాపులతో పాటు ఉన్నాడు, కానీ ఆయనలో పాపము లేదు. పాపులతో పాటు భోజనం చేశాడు, కానీ ఆయనలో పాపము లేదు. ఆయన జన్మము పరిశుద్ధ జన్మము. ఆయన ఈయనకు పుట్టాడు, ఆయన ఈయనకు పుట్టాడు, ఆయన ఇతను కన్నాడు, ఇతను అతను కన్నాడు అని చెప్పేసి మత్తయి సువార్త 1వ అధ్యాయం అంతా కూడా ఎవరెవరిని కన్నారని చెప్పేసి ఉంటుంది. కానీ అదే అధ్యాయము మొదటి అధ్యాయం 16వ వచనానికి వస్తే మరియ అనబడిన ఆమె యందు క్రీస్తు పుట్టెను అని ఉంటుంది. మరియ అనబడిన ఆమె యందు, అతడి యందు కాదు. అంటే యేసు ప్రభు పుట్టే విషయంలో పురుషుడు సహాయం లేదు. అందుకనే ఆయన జన్మము పరిశుద్ధమైన జన్మము. 18వ వచనంలో ఏముంటుందంటే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన జననము పరిశుద్ధమైంది, ఆయన రక్తము పుణ్యరక్తము. బాప్తిసం తీసుకుంటే ఆ పుణ్యరక్తం చేత పాపక్షమాపణ కలుగుద్ది. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకునే తీరాలి. బాప్తిసం తీసుకున్న అనంతరం పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. పొందిన అనంతరం రాకల్లో ఎత్తబడాలంటే ప్రత్యేక జీవితం కావాలి. ప్రత్యేక జీవితం అంటే ఏంటి? అర్థం ఏంటి? తామర పుష్పం నీళ్ళలోనే ఉంటుంది, కానీ దానికి నీళ్లు అంటుకో. చేప నీళ్ళలోనే ఉంటుంది, కానీ దానికి ఉప్పు అంటుకోదు. కారణం చేప చుట్టూ ఏముంటాయి? పొలుసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని బేతానియా వరకు తీసుకెళ్ళి వారిని ఆశీర్వదించుచూ ఉండగా వారి మధ్యలో నుంచి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణం అయిపోయినట్టుగా చివరి ఘట్టాన్ని ఆ లూకా సువార్త ముగింపులో మనం చూడగలం. వారితో పాటు కలిసి కాదు, వారిలో నుంచి ప్రత్యేకించబడి పరలోకానికి ఏమైపోయాడు? ఆరోహణం అయిపోయాడు. ప్రభునందు ప్రియులారా, మనము జరగబో వీటన్నిటిని తప్పించుకోవాలంటే క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన కాదు, మారు మనసు పొందాము అని చెప్పుకుంటున్నంత మాత్రాన కాదు, బాప్తిసం తీసుకున్నాము అని చెప్పుకుంటున్నంత మాత్రాన కాదు, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాము అని చెప్పుకుంటున్నంత మాత్రాన కాదు, ప్రత్యేక జీవితం. ఏం కావాలి చెప్పండి? లోకస్తుల వల్లే మనం ఉంటే వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాళ్ళ వస్త్రాల వల్లే మన వస్త్రాలు ఉంటే వాళ్ళ మనకు తేడా ఏంటి? వాళ్ళ వల్లే మనం మాట్లాడితే వాళ్ళకి మనకు తేడా ఏంటి? ప్రత్యేక జీవితము. ఆ విధముగా ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు, నమ్మకమైన వారు ప్రత్యేక జీవితం చేసినప్పుడు మాత్రమే రాకల్లో ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత మరలా వాటర్ ట్యాంకులో నుంచి నీళ్లు కిందకు వచ్చినట్టుగా మరలా కిందకు వస్తారు. ఈ ప్రక్రియ జరగాలంటే మోటార్ ఆడాలిగా. మోటార్ ఆడాలంటే మరొక పవరు కావాలి. ఏంటి ఆ పవరు? కరెంటు. నీళ్లు పైకి వెళ్ళాలంటే కరెంటు కావాలి. అట్లాగే సంఘం పైకి ఎత్తబడాలంటే ఏ పవర్ కావాలి? అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి మహిమా శరీరులుగా మనం మార్చబడటానికి, ఇప్పుడు వేయండి ఫ్యాను, మహిమా శరీరులుగా మనం మార్చబడటానికి పరిశుద్ధాత్మ అభిషేకమును ఆహ్వానించిన అందరూ కూడా మరలా చెప్తున్నాను, యేసు ప్రభు పుట్టింది పరిశుద్ధాత్మతోనే, మృతుల్లో నుంచి లేచింది పరిశుద్ధాత్మతోనే, పరలోకమునకు ఆరోహణమే వెళ్ళిపోయింది కూడా అదే పరిశుద్ధాత్మ వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను,
నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడని ఆయన చెప్పి వెళ్ళి చెప్పినట్టుగానే